ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభునామలో నా శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాట కొరకు మన చెవులను, మన అంతరంగ హృదయాన్ని తెరుచుకుందాం. మనం నేర్చుకుంటున్నటువంటి మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. దేవుని కొరకు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కేవలం వాక్యం తెలిసిన వారముగానో, వాక్యం నేర్చుకున్న వారముగానో, వాక్యం వినడానికి వచ్చే వారంగా కాక, వాక్యం అనుసరించి మన బ్రతుకుని ఎలాంటి పరిస్థితులకు దిద్దుబాటు చేసుకుంటున్నామనే దాని మీద ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం నుంచి మనల్ని చాలా గట్టిగా హెచ్చరిస్తున్నటువంటి మాటను ఒకసారి చూద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఎఫిషియన్స్ 4:24. నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలెను. చాలా చక్కటి మాట ఇది. నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన ఆ నవీన స్వభావం, క్రొత్త స్వభావం, నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. చాలాసార్లు దేవుని యొక్క క్రైస్తవ్యాన్ని అంగీకరించినప్పుడు మనం ఆ క్రీస్తు యొక్క నవీన స్వభావాన్ని వదిలిపెట్టి మరొక నవీన స్వభావాన్ని ధరించుకుంటాం. ఆ కొత్త రూపం, కొత్త ఆలోచన, కొత్త పద్ధతులు. ఉదాహరణకి ఒకప్పుడు మన దగ్గర మేకప్ కిట్లోనో మన ఇంటి దగ్గర ఒక 20 రకాల స్టిక్కర్లు ఉండేవి. ఆ స్టిక్కర్లు బొట్లు పెట్టుకోవటానికి. ఇప్పుడు అవి తీసేసాం. అవి తీసేసి ఇంకా ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాం? వాటికి రీప్లేస్మెంట్ ఏంటి? ఆ భాగాన్ని ఖాళీగా పెట్టి ముసుగు వేసుకుని మన శరీరాన్ని మరొక రకమైన పద్ధతికి మార్చుకోటే ఆ మేకప్, ఆ కొత్త స్టెప్ దేవుడు కోరుకోవటలా. నూతన స్వభావాన్ని మార్చుకోమంటున్నాడు. బాహ్య స్వభావం కాదు, బాహ్య శరీరం కాదు, బాహ్య అలంకరణ కాదు, వస్త్రధరణ కాదు. వాటిని మరికొంచెం పరిపక్వతగా మనం మార్చుకోవాలి. అందుకే భక్తి యొక్క ముఖ్యమైనటువంటి జీవితం ఏంటంటే దేవుని యొక్క మాటను అనుసరించినటువంటి జీవితాన్ని లక్ష్యంగా పెట్టుకుని మనం ముందుకు వెళ్ళటానికి. అందుకే లోక మర్యాదల్ని మనం వెంబడించకుండా దేవుని కొరకు బ్రతకడం ఎలా అనేది నేర్చుకుంటున్నాం. శరీర ఉత్సాహాలను ఆపుకొని జీవించటం, శరీర ఆనందాలను ఆపుకొని జీవించటం, శరీర సంతోషాలను అదుపు చేసుకుని జీవించటం, శరీర మర్యాదలని మనము దాటి దేవుని కొరకు బ్రతకటం, అలాగే 4వ విషయాన్ని శరీర అలవాట్లను ఆత్మీయ అలవాట్లుగా మార్చుకోవటం అనేటువంటి విషయాలను మనం నేర్చుకున్నాం. ఈరోజు మరి యొక్క భాగాన్ని కొంచెం లోపలికి వెళ్ళటానికి ప్రభు యొక్క మనస్సును కొనుక్కోవడానికి సిద్ధపరచబడదాం. శరీరం యొక్క జీవితం అంటే శరీరాన్ని ఎలాంటి జీవితానికి ఉపయోగించడానికి ఇష్టపడుతున్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు కొంచెం మరి యొక్క మాట, దేవుని యొక్క మాట మన శరీరమును దాటి వినిపించటానికి ప్రయత్నం చేద్దాం. శరీరం యొక్క ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలి అంటే ఈ శరీరాన్ని యేసుక్రీస్తు కొరకు ప్రయోజనకరంగా ఎలాగ నేను దీన్ని జీవింపచేయగలగాలి. నా బాడీని, నా శరీరాన్ని క్రీస్తు కొరకు ప్రయోజనకరంగా ఎలా ఉపయోగించాలి, ఎట్లా ఉపయోగించాలి? ఒక కొవ్వొత్తుని తీసుకొస్తే దాని ప్రయోజనం ఏంటి చెప్పండి? అది వెలుగుద్ది, అది కరుగుద్ది, కానీ వెలుతురునివ్వడం మానదు. అది దాని ప్రయోజనకరమైన జీవితం. దట్ ఈస్ ద పర్పస్. అలాగే నా బాడీ ఉంది, నా శరీరం ఉంది. నా శరీరానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని బలములు ఉన్నాయి, కొన్ని శక్తులు ఉన్నాయి, కొన్ని తలాంతులు ఉన్నాయి, కొంత జ్ఞానం ఉంది, కొన్ని పరిస్థితులు ఉన్నాయి. నన్ను ఒక సామాజిక సంఘజీవిగా దేవుడు పెట్టాడు. ఈ శరీరాన్ని దేవుని కొరకు ఒక ప్రయోజనకరమైన జీవితానికి వాక్యాన్ని అనుసరించి ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని మరి కొంచెం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించేద్దాం. చెవిగలిగిన వాడికి వినపడే మాటలు ఇవన్నీ కూడా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. మాథ్యూ 6:10. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మాకు ప్రసంగం చేయడం నేర్పించమని శిష్యులు అడగల, మాకు ప్రార్థన చేయడం నేర్పించమన్నారు. యేసు ప్రభు అందుకే ప్రసంగాలు చేయడానికి ఎక్కడా కూడా శిష్యులందరినీ తీసుకెళ్ళినట్టు లేదు, కానీ ప్రార్థన చేయడానికి కూడా ఒంటరిగా వెళ్ళి మీరు ప్రార్థనలో కనిపెట్టి ఉన్నాడని ఒకసారి చెప్పాడు. మరి ఆ 6వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ప్రార్థన మొదటి మాట ఒకసారి చూద్దామా? 10వ వచనం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఇదే మాటని మనం మరొకలాగా ఆలోచిద్దాం. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు ఎక్కడ నెరవేరాలి? భూమి మీద, భూమి అంతటా. యేసు కాబట్టి, ఆయన దేవుని కుమారుడు కాబట్టి భూమి అంతటా నెరవేరాలని కోరుకున్నాడు. ఇప్పుడు నేను యేసు ప్రభును కాదు, కానీ యేసు ప్రభు రూపాన్ని, పోలికను, స్వభావాన్ని, స్వరూపాన్ని తెచ్చుకున్నవాడిని. ఇప్పుడు నేను అదే ప్రార్థన చేస్తే ఆ వచనాన్ని ఎలా ప్రార్థన చేయొచ్చు, ఎలా పలకొచ్చు చెప్పండి? పరలోకమందున నా తండ్రి,
నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నాయందు నా శరీరము యందు నెరవేరును గాక అని ప్రార్థన చేసుకోవాలి. నీ చిత్తము పరలోకములో ఎలాగైతే నెరవేరుతుందో అలాగున భూమి మీద నా బాడీలో కూడా అదే నెరవేరడానికి నీవు సహాయం చెయ్యి. నువ్వు అధికారం తీసుకో, నువ్వు నీ చిత్తమే చెయ్యి, నీ ఉద్దేశమే చెయ్యి అని మనిషి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి నిజంగా శరీరాన్ని ప్రయోజనకరంగా మలచాలి అని అంటే, నా బాడీని నిజంగా దేవునికి ఉపయోగపడేలాగా సిద్ధపరచాలి అని అంటే, మీరేమనుకుంటున్నారు? భూమి మీద దేవుని చిత్తం నెరవేరితే బాగానే ఉంటుంది, కానీ నీ విషయంలో నెరవేరుస్తాను అంటే ఎలా ఉంటుంది? ఎంతమంది ఇష్టపడతారు? మీ జీవితంలో దేవుని చిత్తం ఫోర్స్ అయిపోద్ది అంటే ఎలా ఉంటుంది? ఎంతమందికి తెలుసు? ఏమన్నా ఊహకేమన్నా అందుద్దా? నా జీవితంలో దేవుని చిత్తం కనుక జరగాలని కోరుకుంటున్నాను, కానీ దేవుని చిత్తమే కనుక ఒకవేళ జరిగితే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఊహిస్తున్నారా? మరి చదువుకుంటున్న పిల్లలు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే, భారతదేశ రాజ్యాంగ ప్రకరణలలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎమర్జెన్సీ విధించవచ్చు. ప్రెసిడెంట్స్ యాక్ట్ అంటే భారత రాష్ట్రపతి గారి యొక్క పరిపాలనలో దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిమండలి యొక్క మంత్రివర్గాన్ని రద్దు చేస్తూ పూర్తి అధికార ప్రకరణలను రాజ్యాంగం ఉపయోగించుకుంటుంది. సైన్యానికి అధ్యక్షులు ఎవరు? ప్రెసిడెంట్ గారు, అంటే మన రాష్ట్రపతి గారు. రాష్ట్రపతి 3 సైన్య దళాలకు అధిపతి కాబట్టి ఆయన కింద ఉన్నటువంటి సైన్యం పూర్తిగా ఉక్కుపాదాన్ని మోపి ఏం కావాలంటే, ఏం చెయ్యాలంటే అది మనకి చేసి పెట్టగలరు. ఎక్కడైనా అక్కడికి వెళ్ళి నాకు ఉల్లిపాయలు లేవంటే ఊరుకుంటారా? నీ ఇంట్లోకి రాకూడదంటే ఊరుకుంటారా? సైన్యం ఏం చేస్తుంది అప్పుడు? ఎంత కఠినమైన పరిపాలన చేస్తుంది. వాళ్ళకి నచ్చినటువంటి రూల్ ఏదైతే ఉంటే అదే చేస్తారు. మీకు తెలుసో లేదో, ఇందిరాగాంధీ గారు మరి పరిపాలన చేస్తున్నటువంటి ఒక కాలంలో కొంతకాలం ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ విధించినప్పుడు, అంటే నేను విన్న చరిత్రక ఆధారాలు చెప్తున్నాను, దానిలో విషయం ఏంటంటే చాలామందిని పురుషులందరినీ పట్టుకెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి తీసుకొచ్చి పడేశారంట. ఆ టైంలో దొరికినట్టు. ఎందుకు అని అంటే ఈ జనాభా పెరగకుండా ఆపటానికి ఇది ఒక టైం అని చెప్పి ఎమర్జెన్సీలో తీసుకెళ్ళి పడేశారు. ఎవడైనా అక్కడికి వెళ్ళి హక్కులు జిందాబాద్ అని అనుకో, నూతి మీద ఒక మూతిపళ్ళు రాలగొట్టి తీసుకెళ్ళి ఇంజక్షన్లు ఇచ్చి కట్ చేసి తీసుకొచ్చి పడేశారు. కుక్కలను బలవంతంగా పట్టుకెళ్ళి కుక్కేసి ఆపరేషన్ చేసి పడేసినట్టు మనుషులు తీసుకెళ్ళి పడేశారు. అసలు మరి అలాంటి పరిస్థితి కాదు. ఎందుకంటే సైన్యము ఉక్కుపాదం మోపితే అక్కడ నోరెత్తడానికి, హక్కుల గురించి మాట్లాడటానికి ఎవరికి అవకాశం ఉండదు. అది ఎమర్జెన్సీ. ఇది సైనిక పరిపాలన. ఒకవేళ దేవుని పరిపాలన కూడా అలా నీ జీవితం మీదకి వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అలా కష్టంగా ఉంటుంది అనుకున్నారా? సుఖంగా ఉంటుంది అనుకుంటున్నారా? నీ రాజ్యము వచ్చునుగాక అన్నాం కదా ఇందాక. దేవుని రాజ్యం వచ్చి దిగునుగాక అన్నావు కదా భూమి మీద, నా ఇంట్లో, నా జీవితంలో, నా ఒంట్లో అని. ఒకవేళ దిగితే ఎలా ఉంటుంది? యాక్సెప్ట్ చేస్తే ఎంతమంది హ్యాపీగా ఉంటారు? ఏమన్నా ఊహకంతుందా? ఇప్పుడు ఏమన్నా మారుస్తారా ప్రార్థన? నీ చిత్తం భూమి అంతా రావాలి కానీ నా దగ్గరకు వద్దు ప్రభువా. వస్తే ఎలా ఉంటుంది? దేవుని చిత్తం నీ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది? మీకు సుమారుగా కొన్ని విషయాలు చెప్తాను, దాన్ని బట్టి మీరు ఆలోచిద్దరు గారు. ఫిలిప్పీ పత్రికలోనే 4వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చూడండి. దేవుని యొక్క ఆలోచన మనకి చాలా చక్కగా బైబిల్లో నుంచి అన్ని విషయాలని మనం చూడగలుగుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఫిలిపియన్స్ 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును. జాగ్రత్తగా వినండి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఎక్కడొస్తుంది? యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకును కావలియుండును. ఎక్కడెక్కడికి వస్తుంది? నా హృదయానికి, తలంపులకు, మీ హృదయాలకి, మీ థాట్స్ కి ఎవరి సమాధానం వస్తుంది? యేసుక్రీస్తుకి ఉంచిన, యేసుక్రీస్తుకి కలిగిన, యేసుక్రీస్తు పొందిన, యేసుక్రీస్తు వలన ఏ సమాధానం అయితే దేవునికి యేసుకి మధ్యలో జరిగిందో అదే సమాధానము మన హృదయానికి, మన తలంపులకు ఏం చేస్తారట? కావలాగా. ఈ పదం మనకి చాలా ఆసక్తిగా అనిపిస్తుంది, కానీ పౌలు గారు ఈ మాట ఎందుకు హెచ్చరించాడో నాకు అర్థం కాల. కానీ కొంతకాలము దేవుని యొక్క మాటతో నడవడం, ఆత్మీయ జీవితంలో పోరాటం ప్రయత్నిస్తునేటప్పుడు, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి చాలా నలుగుతూ ఉండేటప్పుడు, ప్రయాసపడుతునేటప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. దానిలో భాగం ఏంటంటే, మన లోక సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన హృదయానికి, తలంపులకు వచ్చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది.
లోకంలో ఉండే ఏ జ్ఞానమును బట్టి మీరు అంత ఆనందిస్తారో, ఏ ఆనందాన్ని బట్టి సంతోషిస్తారో, వేటిని బట్టి లోకంలో ఉండే వాటిని బట్టి మీరు తృప్తి పొందుతారో, దానికి మించినదిగా దేవుని యొక్క ఆ జ్ఞానము మన దగ్గరికి దిగి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆయన రాజ్యము భూమి మీదకి వస్తుంది. ఎక్కడెక్కడికి వస్తుంది? నా దగ్గరికి, నా హృదయంలోనికి, నా శరీరంలోనికి, నా తలంపులలోనికి ఇప్పుడు ఆయన రాజ్యము దిగుతుంది, వస్తుంది. అది వచ్చునుగాక నేను కోరుకున్నాను. రావాలని నాకు ఆశ ఉంది. వస్తే బాగుంటుంది అని నాకు ఆలోచన ఉంది. వస్తే ఏం జరుగుద్ది అని అంటే, యేసుక్రీస్తుకి దేవునికి మధ్యలో ఎలాంటి సంబంధం ఉందో, ఎలాంటి సంతోషం ఉందో, ఎలాంటి సమాధానం ఉందో, ఎలాంటి ఆశ ఉందో, ఎలా నెమ్మదితో యేసు ప్రభు భూమి మీద జీవిస్తూ తండ్రి కొరకు బతికాడో అలాంటి సమాధానము మన హృదయాలకి, మన తలంపులకు వచ్చేస్తుందంట. అలాగే అనుకున్నారా? ఇప్పటివరకు ఇంకోలా అనుకున్నారా? ఇప్పటివరకు ఎలా అనుకున్నారు? దేవునికి మించిన సమాధానం మనకు వచ్చును గాక అంటే, ఏ ఇంట్లో గొడవ లేకుండా, మూడు పిల్లలు గొడవ లేకుండా, చుట్టాల బంధువులు గొడవ లేకుండా, ఇరుగు పొరుగు గొడవ లేకుండా, ఆఫీసులో మన గొడవ లేకుండా, ఎక్కడ ఎవరితో గొడవ లేకుండా, దేరా తిని తిరిగి తాగి పడుకుని ఆనందించి సుఖించి హాయిగా ఉండడం దేవుని సమాధానం అనుకున్నాం. ఇక్కడ అలా లేదు. యేసుక్రీస్తు భూమి మీద బతికిన 33.5 సంవత్సరాలు ఎలాగైతే బతికాడో, ఎలాగైతే దేవునికి యేసుకి మధ్యలో ఆ సంబంధపు సమాధానం కలిగి ఉన్నాడో, దానికి తగినట్లుగా యేసుక్రీస్తునందున్న ఆ సంబంధం, సమాధానము నా హృదయానికి, నా తలంపులకు దిగి వస్తుందంట. వచ్చినప్పుడు నేనేమవుతాను, ఎలా అవుతాను అన్నది ఆలోచించుకుందాం. దేవుని సమాధానమే గనక నా దగ్గరికి దిగి వస్తే, దేవుని తలంపులే నా తలంపులలోనికి సమాధానం గనక దేవుని రాజ్యంలో దిగి వస్తే ఏమవుద్దో చెప్తాను, వినండి. మొదటి పేతురు పత్రికలో చూద్దాం. ఆయన పేతురు పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 15-16 వచనాల్లో చెప్తాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడినది ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ఇంతకు మునుపు ఎలా ఉన్నాము? విధేయులకు పిల్లలు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన సకల ఆశలను అనుసరించి ప్రవర్తించక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. యేసుక్రీస్తు సమాధానము గనక మీకు దిగొస్తే, యేసుక్రీస్తు నందున్న ఆ పరలోకపు సంగతులు గనక మీ హృదయముకు, తలంపులకు కావలిగా దిగితే, మీకు మొదట ఏమవుద్దో తెలుసా? పూర్వపు అజ్ఞాన దశలో మీరు జీవించినటువంటి జీవితపు మనుజాశలకు సంబంధించినవన్నిటిని వదిలేస్తారు. ఇంతకు మునుపు ఏవైతే సుఖము, సంతోషము, ఆనందము, తృప్తి అనుకున్నారో అవన్నీ ఆగిపోతాయి. అవి ఆగిన తర్వాత ఏం స్టార్ట్ అవుతుందో తెలుసా? ఇక్కడ చెప్తున్నట్లు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండడానికి మన హృదయములో ఒక కసి పెరుగుద్ది, ఒక కోరిక పెరుగుద్ది, ఒక ఆశ పెరుగుద్ది. ఆ కసి ఎంత పెరుగుద్దంటే, ఇంకా మనిషి మామూలుగా బతకడానికి ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నాకు జ్వరం వచ్చింది తగ్గించుకుందామని కానీ, మా ఇంట్లో పెళ్ళి అవ్వలేదు పెళ్లి చేయించని కానీ, మాకు ఇల్లు లేదు ఇల్లు ఇవ్వని కానీ, మాకు పిల్లలు లేరు పిల్లలు కావాలని కానీ, ఆడపిల్లలు ఎక్కువైపోయారు మగ పిల్లలు కావాలని కానీ, ప్రమోషన్ కావాలని కానీ, ఏ విషయంలో శరీరముతో ఏదైతే కోరుకుంటారో అవన్నిటి మీద మీకు ఆశ చచ్చి వేరొక సంగతుల మీద కసి పెరుగుద్ది, ఆశ పెరుగుద్ది. ఏ సమాధానము దేవునికి తలంపులైతే మన మీదకి వస్తాయో, మన హృదయం మీదకి వస్తాయో, మీ బ్రతుకులో నిజంగా జీవించే భూ సంబంధమైన పోరాటం అంతా ఆత్మ సంబంధమైన పోరాటంగా మారిపోద్ది. కంప్లీట్ రివర్స్ అయిపోద్ది. అది రాకుండా, అది పొందకుండా, నేను భక్తి చేస్తున్నాను అని నువ్వు అనుకుని, నాకు కళ్ళు వచ్చాయి, దర్శనాలు వచ్చాయి, ప్రవచనాలు వచ్చాయి, భాషలు వచ్చాయి, అద్భుతాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి, మాత్కార్యాలు జరిగాయి, ఇంత ఇంత అంత, ఇవన్నీ ట్రాష్. యేసుక్రీస్తు వారు వాటి మీద ఎక్కడైనా అతిశయపడినట్లుందా? చచ్చిపోయినోడు తిరిగి లేస్తే ఎవడికి చెప్పద్దురా అన్నాడు. గుడ్డోడు బాగుపడినా, చెవిటోడు బాగుపడినా వెళ్ళి ఎవడికి చెప్పుకోకండిరా అన్నాడు. ఇక చెప్పుకునేది ఉండదు, ఇక పబ్లిసిటీ ఏమి ఉండదు. దేవుని తలంపుల వైపు, దేవుని మనస్సు వైపు, దేవుని కోరిక వైపు, దేవుని కొరకు ఆలోచన వైపే మారిపోతుంది. పౌలు ఎన్నో కార్యాలు చేశాడు. ఎక్కడైనా అన్ని రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? అంత చెప్పుకున్నాడు ఎక్కడైనా? ఏమీ చెప్పుకోలేదు, ఎందుకంటే నీకు అది రాదు. ఇప్పుడు సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్లో అద్భుత ఆశ్చర్య సూచక మహత్కార్యాలు జరిగిస్తున్న దైవజనులు వీళ్ళు ఇంకా యేసుక్రీస్తు సంగతుల కొరకు, ఆయన రాజ్యము వాళ్ళ జీవితాలలో దిగి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు వాళ్ళ రాజ్యం కట్టుకోవడానికి దేశాలమ్మడి తిరిగి డబ్బులు అడుక్కుంటూ, మేము ఇంత ఖర్చు పెట్టాం, మాకు ఇంత ఇవ్వండి, మీరు బహుమానాలు తిండి, ఇది తిండి, అది తిండి అని చెప్పి వీళ్ళ రాజ్యాల కొరకు నిలబడతారు. దేవుని రాజ్యం వాళ్ళ జీవితాలకు రాలేదు, ఇక రాదు కూడా. మీరు వెళ్ళినా మీరు దొరకదు కూడా.
దేవుని రాజ్యము వేరొక పద్ధతుల్లో మనిషికి పాత సంబంధమైన పరిస్థితులను దాటి క్రొత్తగా ఆ దేవుని కొరకైనటువంటి ప్రవర్తన, దేవుని పద్ధతి ప్రకారమైన ప్రవర్తన జీవించడానికి రోషం పౌరుషంతో పరిగెడది. అది కోరిక. ఈరోజు నీ జీవితంలో పూర్వపు సంగతుల మధ్య అజ్ఞాన దశలో చేసేసినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆశలు ఏదైతే ప్రవర్తించావో, ఇప్పుడు నూతనంగా దేవుని సంగతులను పట్టుకున్న తర్వాత ఆ దశలో ఉన్న కోరికలను ఈరోజు ఆత్మీయమైన విషయాలలో నీకు వచ్చినాయి అని అంటే నీ మనస్సు మారు మనసు పొందినది కాదు, నీ రక్షణ క్రీస్తు సంబంధమైనది కాదు, నీవు ఆత్మ సంబంధమైన పురుషుడిగా జీవించే జీవితం నీకు లేదు. నీకు క్రీస్తు యొక్క రాజ్యము నీ మనసులోనికి, నీ శరీరం మీదకి దిగి రావాలనేటువంటి ఆశ సుతారము లేదని అర్థం. ఇంతకు మునుపు నేను ఆనందించాను, ఇంతకు మునుపు నేను సుఖించాను, ఇంతకు మునుపు తృప్తి పొందాను, ఇంతకు మునుపు ఘనపరచబడ్డాను, ఇంతకు మునుపు నేను ఆనందించడానికి కావలసిన వెతుక్కుంటూ శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి వెతికా. ఇప్పుడు నేను వాటిని వెతకడానికి అవ్వదు, వాటి వైపు రాను, వాటి వైపు నా మైండ్ వెళ్ళదు. వాటి విషయంలో అసలు ఏమాత్రమూ ఉండదు. ఆ పరిస్థితి నిజంగా క్రీస్తు యొక్క సంపూర్ణత వైపు ఆ రాజ్యము దిగి వచ్చినప్పుడు పొందేటువంటి పద్ధతి యేసు దేవుని మీద ఎలా ఉన్నాడో అలా మారిపోతుంది. అది మారలేదంటే, నీ మనసులో ఇంకా మనుజాశలు చావలేదంటే, హృదయ కోరికలు చావలేదంటే, శరీర ఆశలు చావలేదంటే, నీ శరీరము మీద మమకారం చావలేదంటే, నీ కుటుంబం మీద ఉన్నటువంటి అనుబంధాలను చావలేదంటే, ఇంకా నీ జీవితము భూమి మీద మరణానికి సమీపిస్తూ దేవుని రాజ్యాన్ని కట్టుకోలేకపోతున్నావు అని అర్థం. కొంచెం లోపలికి వెళ్ళనివ్వండి. మీ జీవితాలలో ప్రతి సందర్భం ఎలాంటి పరిస్థితికి పరిపూర్ణతగా మారుతుందో చెప్తాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గెలిషియన్స్ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను యేసు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. కసి స్టార్ట్ అవుద్ది ఇక్కడ. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇంకెవరు జీవిస్తారు నాతో? యేసు ప్రభు నాలో జీవిస్తే నేను ఎవరిలాగా ఆలోచిస్తాను? ఆయనలాగా ఆలోచిస్తాను. నీలాగా ఆలోచిస్తావా? యేసులాగా ఆలోచిస్తావా? ఎలాంటి కోరికలు ఉంటాయి? నీ కోరికలు భూమి మీద సంబంధమైన కోరికలు ఉంటాయా? ఆత్మ సంబంధమైన కోరికలు ఉంటాయా నీకు? యేసు ప్రభు నీలో ఉంటే ఎవరి కోరికలు ఉంటాయి చెప్పండి? ఎలాంటి కోరికలు ఉంటాయి? నేను నాతో పాటు మీరు ఎవరైనా ఎక్కడికైనా పరిచర్యకి వెళ్దామని నాతో వస్తే, పరిచర్య అంటే దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ఏ ప్రాంతానికైనా నేను వెళ్ళడానికి నాతో పాటు వస్తే, మీరు నాకు తగ్గట్టుగా ఉండాలని కోరుకుంటారా? మీకు తగ్గట్టుగా నన్ను మార్చేద్దామని చెప్తారా? ఏమండి, నేను వాక్యం చెప్పడానికి నన్ను పిలిస్తే నాకు నచ్చినట్టు మీరు మారుతారా? మీకు నచ్చినట్టు నన్ను మారుస్తారా? నా దేవుని మహాకృపను బట్టి నేటి వరకు ఏ ప్రదేశాల్లోకి నేను దేవుని యొక్క వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళానో ఆ ప్రదేశంలో దైవజనులు దేవుని యొక్క మాటను సంఘాల్లో నన్ను పిలిచిన తర్వాత సంఘాలు మారినాయో లేదో తెలియదు కానీ సేవకులు మాత్రం మారారు. ఆ సేవకులు వాళ్ళ హృదయాలను మార్చుకున్నారు, వాళ్ళ అలవాట్లు మార్చుకున్నారు, వాళ్ళ పనులు మార్చుకున్నారు, పద్ధతులు మార్చుకున్నారు, ఇళ్ళు మార్చుకున్నారు, పిల్లల్ని మార్చుకున్నారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లోనూ అవసరమైతే నా పేరు చెప్పి భయపెట్టి, ఇదిగో ఆలివనకు తెలిస్తే అనేలాగా, ఏది కేవలం వాక్యం చెప్పడానికి వెళ్ళిన తర్వాత ఆయన ఇలా ఉన్నాడు కదా, మరి మనం ఎందుకు ఇలా చేస్తున్నామని పూర్తి అలవాట్లు మార్చుకున్న చాలామంది సేవకులు నేను చూశాను. అందును బట్టి నేను గొప్పవాడిని కాదు, యేసుక్రీస్తు నా ద్వారా జరిగించిన పనిని బట్టి దేవుని కనపరుస్తున్నాను. ఈరోజు నాతో పాటు మీరు ఎవరైనా వచ్చి మన సంఘంలో అనయా అలా కాదనియా, ఎలా చెయ్యనియా, నేను నా మైండ్ మారిస్తే మీరు నా మనసులోకి వచ్చిన వాళ్ళ, మీరు మీ మనసులోకి నేను తీసుకెళ్తారా? ఇప్పుడు యేసు ప్రభు నన్ను రమ్మన్నాడు, యేసు ప్రభుతో నేను వెళ్తున్నాను. యేసు ప్రభు యొక్క నూతనమైన జీవితానికి తగినట్లుగా బైబిల్ చెప్తుంది, నాలో జీవించేవాడు యేసుక్రీస్తే అంటున్నాడు. ఇప్పుడు యేసులాగా ఆలోచిస్తానా? యేసులాగా పనిచేస్తానా? నాకు నచ్చినట్టు చేస్తానా? ఇప్పుడు మీరు నిజంగా ఈ వచనం మీరు నెరవేరినట్లయితే, ఇక జీవించేవాడు నేను కాదు నా యందు క్రీస్తే అనంటే, మీ ద్వారా ఎలాంటి పనులు బయటకు వెళ్లాలో ఒకసారి ఆలోచిద్దాం. మళ్ళీ చెప్తున్నాను, దేవుని రాజ్యము నీ మనసులోనికి, నీ హృదయంలోనికి, నీ తలంపుల్లోనికి, నీ ఆలోచనలోనికి దిగి వస్తే ఎలా ఆలోచిస్తాడో. నెంబర్ 1, దేవుని ఇష్టం కోసం స్వంత ఇష్టాలు వదిలేస్తావు. ఒకసారి చెప్పండి, దేవుని ఇష్టం కోసం నా సొంత ఇష్టం పోద్ది. ఇష్టం అనండి ఒకసారి. ఏంటి ఇష్టం నీకు? రంగు, రుచి, వాసన, ఇంకా ఇష్టాలు 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 మనుషుల మీద ఇష్టాలు. నాకు పలానా చిరంజీవి అంటే ఇష్టం, ప్రభాస్ అంటే ఇష్టం, ఆ హీరోయిన్ అంటే ఇష్టం, ఈ దర్శకుడు అంటే ఇష్టం, ఈ ప్రోగ్రామ్ అంటే ఇష్టం, ఈ ఫ్లేవర్ అండ్ వెనిల్లా ఫ్లేవర్ అంటే ఇష్టం, ఈ కలర్ అంటే నాకు ఇష్టం, ఈ మనిషి అంటే నాకు ఇష్టం, ఈ రూమ్ అంటే నాకు ఇష్టం, ఈ బెడ్ అంటే నాకు ఇష్టం, ఇంకా ఈ ఫోన్ యాప్లికాయ్ ఇంటే నాకు ఇష్టం, ఇది ఇష్టం, ఇది ఇష్టం. ఇప్పుడు నీ ఇష్టాలన్నీ యేసుప్రభు ఇష్టాలుగా ఏమవ్వాలి? కొంచెం గట్టి చెప్పండి, నాకు బాగుంటుంది. కొంచెం మారిపోవాలి. నాకు చెప్తారా? అందరికి అలవాటు అయిపోయిందండి.
ఇప్పుడు నీకంటూ ఏమైనా ఇష్టం ఉంటుందా? ఏ ఇష్టం మారిపోద్ది? ఇప్పుడు ఎవరి ఇష్టం వచ్చేస్తుంది నీలోకి? యేసుక్రీస్తు వారి ఇష్టం. ఏ యేసు ఇష్టం ఉందో నీకు ఆ ఇష్టం వచ్చేస్తుంది. మీరు ఏ కార్యక్రమం మీకు ఇష్టం అని చెప్పండి, ఒక ప్రోగ్రాము. ఇప్పుడు యేసు ప్రభుకి ఆ ప్రోగ్రామ్ అంటే ఇష్టమా కాదా అడగండి. ఏ సినిమా మీకు ఇష్టం, వెళ్ళండి నేనేమన్నావు. ఎందుకంటే మీ వాళ్ళకు బతకపోతే, క్రిస్టియన్స్ వల్ల బతకపోతే ఓటీటీ వాడు ఎవడు బతుకుతాడు? మన సినిమా హాల్కి వెళ్ళకూడదు కదా? వెళ్ళకూడదా? ఇంట్లో చూడొచ్చా? ఎవరి కాళ్ళు కావాల్సిన ఫ్లెక్సిబిలిటీలు ఎత్తుకున్నారుగా. మరి ఓటీటీలో సగం సబ్స్క్రిప్షన్ క్రిస్టియన్స్ అన్నాడు. అఫీషియల్ రికార్డ్స్ మీరు గూగుల్లో వెతకని చెప్తాడు. ఎందుకు అని అంటే వాళ్ళు థియేటర్కి రారు, ఇళ్లలో ఆనందిస్తారు కాబట్టి. సరే, ఇప్పుడు మనం వాటిని ఆనందించాలి అనుకునేటప్పుడు యేసుకి ఏమి ఇష్టం? 3 గంటలు కూర్చుని టీవీ చూడటం యేసు ప్రభుకి ఎంత ఇష్టం? టీవీ కాదు, సినిమా ఎంత ఇష్టం? ఆయన ఏమంటాడు? సమయమును పోనీయక. సద్వినియోగం చేసి ఒకవేళ ఆయనకే ఒక 3 గంటలు నీ ప్లేస్లో పక్కన కూర్చోబెడితే ఆయన ఏం చేస్తాడు? నువ్వు కూర్చోబెడితే ఆయన కూర్చుంటాడా? పక్కన అడగండి. ప్రభు ఎక్కడికి వెళ్ళొద్దు, నాతో ఎంజాయ్ చేద్దాం, కూర్చో అనండి. ఏమంటాడు ఆయన? నిన్ను ఈడ్చుకెళ్తాడా? ఆయన కూర్చోబెడతాను అంటే మీ ప్రార్థనా జీవితానికి ఆయన పడిపోతాడని నేను కూడా అనుకుంటాను. కదలలేక, నిన్ను వదలలేక, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనిసాడు కదా. అందుకని ఉండిపోయి పొరలేని ఆయన 3 గంటల సినిమా చూడు, తర్వాత వెళ్దాం బయటకు అంటాడేమో, అనిపిస్తారేమో. అనిపించగలరా? ఆయన చిత్తం వచ్చునుగాక అన్నావే, ఆయన ఇష్టం కోసం నీ ఇష్టం ఎక్కడెక్కడ వదిలేసావు చెప్పు. అది స్టార్ట్ అవుద్ది లైఫ్. అన్నీ నీ ముందుంటాయి, అన్నీ అందుబాటులో ఉంటాయి. అన్ని వస్తువులు, వనరులు, వ్యక్తులు, డబ్బులు, పరిస్థితులు అన్నీ నీకు సుఖంగా ఇస్తాడు. నీ ఇష్టం అడుగుతాడు. ఇప్పటికీ నీ జీవితంలో నీ ఇష్టం కోసం నీ మైండ్ కొట్టుకుంటున్నప్పుడు, ఇది నాకు నచ్చుతుంది అనుకున్నప్పుడు, ఇది నేను కోల్పోలేకపోతున్నాను, నా సొంతాన్ని నేను వదలలేకపోతున్నాను అని నువ్వు అనుకున్న రోజు ఆయన రాజ్యం నుంచి నువ్వు బయటకు వెళ్తానికి ఇష్టపడుతున్నావు. యువర్ కమింగ్ అవుట్. సొంతాన్ని, ఇండివిడ్యువాలిటీని కోల్పోవాలి. యేసుప్రభు ఏం చేస్తాడు చెప్పండి? తండ్రి కోసం, తండ్రి ఇష్టం కోసం ఏం చేస్తాడు? ఆయన ఇష్టం ఏమైనా నెరవేర్చుకుంటాడా? కోల్పోతాడా లేదా? వదిలేస్తాడా లేదా? ఎన్ని సంవత్సరాలు వదిలేశాడు? మనకు తెలిసి 30 సంవత్సరాల తర్వాత 3.5 ఏళ్లే. కానీ 30 సంవత్సరాలు అతను ఒక మెసేజ్ ఇవ్వకుండా, ఒక ప్రసంగాలు చేయకుండా, ఒక సాక్ష్యపు క్రియలు చేయకుండా, ఒక సూచక క్రియ చేసి శిష్యులకు నమ్మకాన్ని పుట్టించే పద్ధతులు చేయకుండా, ప్రారంభంలోనే బాప్తిజం తీసుకుని బయటకు వచ్చాడు. ఇంకా శిష్యుల బ్యాచ్లు పిలవలే. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నాన్న సాక్ష్యం పరలోకం నుంచి వచ్చి పడిపోయింది. ఏ క్రియ చేయని వాడికి ఆ సాక్ష్యం వచ్చిందంటే 30 ఏళ్ళు ఎలా బతుకుంటాడు? సొగసైనను సురూపమైనను రూపం లేదు ఆయనకి. ఆయన చూసి మనం అపేక్షించినంతగా మీలాంటి ఆ మొఖాలకు రాసుకున్న స్నోలు, ఇంట్లో వాడే పౌడర్లు, ఆ సబ్బులు, సున్నాలు అవి లేవేమో ఆయనకి. అయినప్పటికీ కూడా ఆయన గురించి పరలోకంలో నుంచి ఒక సాక్ష్యం భూమి మీదకి దిగొచ్చిందే. ఏం కోరుకుని ఉంటాడు? ఆయన ఇష్టాన్ని ఎక్కడెక్కడ చేసి ఉంటాడు చెప్పండి. ఆయన దేవుని ఇష్టం కోసం యేసు తన ఇష్టాన్ని కోల్పోయాడు. యేసు ఇష్టం కోసం నేను నా ఇష్టాన్ని కోల్పోతాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆ ఇష్టం కోసం నా ఇష్టాన్ని, నా సొంతాన్ని వదిలేసుకుంటాను. నా సొంతం, నా ఓన్ వదిలేస్తాను. నా సొంతం. అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, ఇల్లునైనను, భూములనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను నా కోసం మీరు వదిలేస్తే అన్నాడు. వదిలేస్తే మళ్ళీ 100 రెట్లు ఇస్తానన్నాడు, నిత్యత్వం ఇస్తానన్నాడు. అవన్నీ సెకండరీ బోనస్లు. కానీ వదలడానికి అవి వస్తాయని నువ్వు వదలకుండా నీకోసం నేను వదిలేస్తానని నువ్వు వదిలేయగలిగితే అక్కడ నా సొంతాన్ని నేను యేసుప్రభు కోసం వదిలేయగలరా? సంవత్సరాలు దాటుతున్నా ఈరోజు నీకున్నటువంటి నీ ఇష్టం ఏదైతే ఉందో, నీ స్వంతం అని ఏదైతే ఉందో దాన్ని వదలట్లేదు. నేను ఇంకో మాట చెప్తాను. ఇక్కడ మీరు ఒకసారి నా వైపు తేరి చూడండి. మీ అమ్మగారిని వదిలిపెట్టి, మీ నాన్నగారిని వదిలిపెట్టి పెళ్లి చేసుకున్నాక మీ ఇద్దరు ఒక కుటుంబంగా మారారు. చాలామంది కుటుంబాలు, నేనే పెళ్ళిళ్ళు చేశాను కొంతమందికి. ఇక్కడ మీ మ్యారేజ్లు అయిపోయినాయి, మీరు ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. ఇప్పుడు మీ ఇంటిలో నుంచి, మీ శరీరంలో నుంచి మరొక శరీరం బయటకు వచ్చింది. వాళ్ళని ఏమంటారు? పిల్లలు అంటారు. ఇప్పుడు మీ అమ్మా నాన్న వదిలేసినంత ఈజీగా తల్లిదండ్రులారా మీ పిల్లల్ని వదలగలరా? అక్కడ నీ ఇష్టం, నీ సొంతం నువ్వు వదలలేకపోవడానికి కారణం అదే. అది నీ సొంతం అంటే. మీ అమ్మగారు వాళ్ళకి నీ సొంతం, కానీ నువ్వు దాన్ని వదిలించుకున్నావు. ఇప్పుడు నీలో నుంచి బయటకు వచ్చింది. నీ పిల్లల మీద నీ మమకారం చావలేదు చూసావా? ఆ కోరిక ఎక్కువైపోయింది చూసావా?
వాడికి బాధపడితే నీకు నిద్రలేదు చూసావా? మిగిలిన పిల్లలు ఏడిస్తే నీకు నిద్రపోయావు, కానీ నీ బిడ్డకి కొంచెం ఏడుపు వచ్చి నొప్పి వచ్చిందంటే ప్రార్థన మానలేదు చూసావా? మారిపోయిందే నీ జీవితం. నీ పిల్లలదే నీ లోకం అయిపోయింది. ఇప్పుడు నీ పిల్లల కోసం ప్రయాస, నీ పిల్లల కోసం కష్టం, నీ పిల్లల కోసం వేదన. అలాంటిది దేవుని యొక్క పిల్లల కోసం ఆయన కుమారుడైన క్రీస్తు లోకంలోకి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు గురించి దేవుని యొక్క ఆలోచన ఏం లేదు. యేసుక్రీస్తుని ఏ రకంగా బాధిస్తే, ఏ రకంగా దుఃఖపడితే, ఏ రకంగా నలిగితే, ఏ రకంగా తన ఇష్టాన్ని వదిలితే దేవుని యొక్క ఇష్టం ప్రపంచమంతటిని, ఇదిగో ఇది దేవుడు లోకమంతటిని ప్రేమిస్తున్నాడు అనే విషయం తెలియచేయటానికి, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడని తెలియచేయటానికి ఆయన కుమారుని వదిలేశాడు. నువ్వు వదలకపోతే జాగ్రత్త, నీ జీవితంలో దేవుని చిత్తం, దేవుని రాజ్యం రాదు. ఇంకా దేవుడు వదిలిపెట్టాడు యేసుప్రభుని. అతను వదిలిపెట్టుకున్నాడు. ఎందుకు వదులుకున్నాడు? నేను లోకమును ఎంత ప్రేమిస్తున్నానో మీకు తెలియచేయాలనుకున్నాడు. అందుకే ఆ వచనం యోహాను 3:16 మనకి చెప్తుంది, ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఎంత చూపించాలనుకున్నాడు? తన ప్రియమైన కుమారుణ్ణి మనకు అప్పగించుకునేంతగా. ఏది ఈరోజు నీ బిడ్డను 1 గంట స్కూల్ నుంచి రావడం లేట్ అయిపోతే నీ లోపల నుంచి మూలుగు, లోపల నుంచి శంకలు, భయాలు, ఆందోళనలు, వేదనలు, ప్రార్థనలు, ఫోన్లు. అసలు నువ్వు మై మీద ఉంటావు మనిషివి. నీ ఇష్టం గురించి నువ్వెంత ఏడుస్తున్నావు చూసావా? అది నీ స్వంతం. వదలవు. స్వంతం మీద నీకు ఇంకా వదలలేదు. ఏ దేశంలో ఉన్నా 1 గంట ఫోన్ రాకపోతే ఫోన్ రాలేదు, ప్రభువా ఏమైంది, ప్రభువా సతాయించి వదిలేస్తావు యేసు ప్రభుని అంతే. దానికి మళ్ళీ ప్రార్థన పేరు. నీ ఇష్టం కోసం, దేవుని ఇష్టం కోసం నిన్ను వదులుకోలేకుండా చేసేది, నువ్వు ఒక పర్టికులర్ వ్యక్తి కోసం, ఒక అవసరం కోసం, నీ సొంతం కోసం పీడించేది ప్రార్థన ఎలాగవుతుందర్రా పిచ్చోళ్ళారా? ప్రార్థనలు అనేటువంటి ముసుగులో ఇలాంటివి చాలా సొంతాలు ప్రేమిస్తున్నారు, సొంతాలు అడుగుతున్నారు, వాటిని ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నారు. మీరేం ప్రార్థన చేస్తున్నది ఆయనను మీ భోగముల నిమిత్తం మీరు అడుగుతున్నారు కనుక వాటిని మీరు పొందలేకపోతున్నారు. ఎర్రోళ్ళారా, పనిహిమాలని ప్రార్థనలు ఆపండి. ప్రభువా అద్దె కట్టలేదు, ప్రభువా అద్దె కట్టలేదు. 2 రోజులు అద్దె కట్టకపోతే 2 రోజులు నువ్వు చేసేది ప్రార్థన అనుకుంటున్నావేమో. పిచ్చదానా, అడుక్కుంటున్నావు, పిచ్చోడా, పనిహిమాలని మాటలు టైం వేస్ట్ చేస్తున్నావు దేవుని దగ్గర. దేవుని చిత్తము నెరవేర్చడానికి ప్రార్థన చేయడం అంటే నీ అవసరతను అడుక్కోవడానికి రోజల్లా కూర్చుని దిక్కుమాలలాగా ఏడుచుకోవటం ప్రార్థన అనుకుంటున్నావా? అయ్యా ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి. యేసుప్రభు అలాంటి ప్రార్థనలు చేశాడా? శిష్యులు అపోస్తలులు అలాంటి ప్రార్థనలు నేర్పాడా? ఏంటి ప్రార్థనలు? వీటికి మీరు చేసే వాటికి మీకు మీరు చెప్పేసుకోవటం ప్రార్థన చేసుకుంటున్నావు. ఇల్లు రాలేదు, ఇల్లు సగంలో ఆగిపోయింది, దానికోసం నువ్వు ఏడుపు ప్రార్థన చేసి సంపాదించుకోవడమా? సిగ్గుందా నీకు? అలాంటి పరలోకంలో నీ ఇల్లు ఎలా ఉందో చూపించి నాకు చూద్దాం. చెప్పు, నీకు దేవుడు చూపించి చెప్పు, పరలోకంలో నాకు ఇలా ఉంది, ఈ ప్లేస్లో ఉన్నాను, పలానా పక్కన. ఇక నువ్వు చెప్తావు కదా ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్. చెప్పు, పరలోకంలో నీ ఇంటికి ఏ ద్వారాలు ఉన్నాయో, ఎన్ని గుమ్మాలు ఉన్నాయో, ఎంత కొలతలు ఉన్నాయో. ప్రతిదానికి కొలత ఉంది బైబిల్లో. ఆ జ్ఞానం లేదు, ఆ ఆలోచన లేదు. ఆ విషయం నీకు చెప్పను కూడా చెప్పడు. ఎందుకంటే నువ్వు భూమి మీద వాటి కోసం ఏడి చచ్చిపోయి నీ సొంతాన్ని వదులుకోలేని దీంతో నీతో పరలోకం ఎక్కడ నింపుకుంటాడండి ఆయన? ఆయనకి దరిద్రం కదూ నీలాంటి వాళ్ళు బట్టుకెళ్ళి పెట్టుకుంటే. అసలు ఆ నిత్యత్వం మీద ఉన్నటువంటి ఆశ లేని భూమి మీద వాటి కొరకు నువ్వు చేసే ప్రార్థన. పాస్టర్ గారు వీసా రాలేదు ప్రార్థన చేయండి, వీసా రాలేదు ప్రార్థన చేయండి, వీసాకి వెళ్తానని ప్రార్థన చేయండి, వీసాకి వెళ్తాను ప్రార్థన చేయండి, చిటికిన ఏళ్ళు పట్టలేదంట ప్రార్థన చేయండి. సంపి తినేసింది ఒక ఆవిడ. నేను నీ వీసా రాకపోతే నువ్వేం పరలోకం వెళ్ళవా ఏంటి, ఎందుకు గోళ అంటే, అచ్చచ్చా ఏడు పాస్టర్ గారు 10,000 కడుతున్నావు మాట్లాడితే అని నీ 10,000 పోతుందనా? వీసాకి ఏళ్ళు ప్రింట్ పడలేదనే ప్రార్థన ఏంటి? నువ్వు ఏడిసింది కాక నా చేత ఏడిపిస్తానంటావు. దేనికి ప్రార్థన చేయాలి నేను అంటే? మీరు ఏ సంబంధమైన విషయాలు ఇవన్నీ? యేసుప్రభు అలాంటి భూ సంబంధమైన వాటి కొరకు ఎక్కడైనా ఏమైనా ప్రార్థన చేశాడా? ఏమి తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా, ఏం దాచుకుందామా, ఏం దోచుకుందామా, రేపటి గురించి చింతించద్దు. అసలు దేవుని మాట ఎలా కనపడుతుంటే నీ మనసులో ప్రార్థనలు ఏంటి? నీ సొంతాన్ని గురించి నువ్వు చెప్పే ప్రార్థనలు ఏంటి? నువ్వు చేస్తున్న ప్రార్థనలకు ప్రార్థనలను పేరు పెట్టుకుని ఆనందించడం ఏంటి? మురిసిపోవడం ఏంటి? ఎన్ని ప్రార్థనలు వేస్ట్ అయిపోయినాయి చూసుకోండి ఇప్పటి వరకు. మీకు చేసేవన్నీ లోకమే. ఏమన్నంటే విజ్ఞాపన లిస్టులు అంట, పెద్ద పెద్ద లిస్టులు పట్టుకొచ్చేస్తుంది ఒక్కొక్కరు. యేసుప్రభు దగ్గర పెట్టేస్తున్నారు. వీళ్ళు గుంపులు కలిపి చంపేస్తున్నారు ఆయన్ని. ఏడిసి మొర్రపెట్టి శివుడు సీతుని కన్నీరు కారుతుంటే యేసుప్రభు పరలోకం దిగొచ్చేసి అమ్మ నాయన ఇంక ఏడవకే బాబో అని తీర్చేస్తున్నాడు నీ ఏడుపు. అవునా? ఓ మానసిక పిశాచి, క్రీస్తు యొక్క ఆత్మ చెప్తున్న సంగతులు చెవి కలిగి వినడం నేర్చుకో. ఆయన కొరకు నీ సొంతాన్ని వదులుకునే ప్రార్థనా జీవితాన్ని వెతుక్కో. ఆయన సంగతుల కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు కొనుక్కునే ఆ వెతుక్కునే ప్రార్థనా జీవితాన్ని నేర్చుకో. అది వేరు ప్రార్థన. ప్రభుతో సంబంధం ప్రార్థన. ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఆశ కలిగిన కోరిక కలిగించడం ప్రార్థనా జీవితం. ఇవేంటి మీరు అడుగుతున్నవేంటి? క్లియర్గా చెప్తున్నాడు యాకోబు, మీరు అడిగినను భోగముల నిమిత్తం అడుగుతున్నారు. టైం వేస్ట్. రాత్రులు చేయి, పగళ్ళు చేయి, పొద్దున చేయి, రాత్రి అంతా చేయి, ఉపయోగం లేదు.
ఎప్పుడైతే నీవు దేవుని యొక్క నా ఇష్టం కోసం నీ సొంతాన్ని నువ్వు కోల్పోవడం ప్రారంభించావో అప్పుడు ప్రారంభమవుతుంది దేవుని చిత్తం. నీ రీతిలో దేవుని రాజ్యం వస్తుంది. ఆయన చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద కూడా నెరవేరుతుంది. ఎలా నెరవేరుద్దో చెప్తాను. రెండో విషయం చెప్పు. దేవుని కోరిక కోసం నా కోరికలన్నీ నేను మార్చుకోవాలి. ఏం చెప్పాను? దేవుని కోరిక కోసం నా కోరికలను దేవుని కోరిక కోసం నా కోరిక మార్చుకోవాలి. ఎవరి కోరిక కోసం ఎవరు మార్చుకోవాలి? దేవుని కోరిక కోసం. దేవుని కోరిక కోసం నా కోరికను నేను మార్చుకోగలగాలి. ఆయన చిత్తం నాకు నెరవేర్చాలంటే, ఆయన రాజ్యం నా దోకు రావాలంటే, నా తలంపులకు నా హృదయంలోనికి యేసు యొక్క ఉద్దేశం రావాలంటే, అసలు నా కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలన్నీ దేవుని కోరికలుగా మారిపోవాలి. ఆయన కోరికల కోసం అసలు నా కోరికలన్నీ వదిలేసుకోవాలి. ఆల్ మై కోరికలు, డిజైర్స్, అన్ని కోరికలు దేవుని కోరికలు. మీ పక్క వాళ్ళని అడగండి, మీ కోరికలన్నీ దేవుని కోరికలేనా ఇప్పుడు ఉన్నవని? కానీ మీకు షాక్ న్యూస్ చెప్పనా? ఏది చెప్పండి దానికి ఒక వాక్యం ఉంటుందరా. ఏది చెప్పండి, మీ ఇష్టం వచ్చింది చెప్పండి. మీరు ప్రమోషన్ అనండి, ఒకళ్ళు అనండి నోటితో మాటతో, మాకు ప్రమోషన్ కావాలన్నాడు. ఎవరో ఒకళ్ళు అనండి, ఏమన్నా ప్రమోషన్ కావాలి. నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయను అన్నావు, అది వాక్యం దానికి. అప్పుడు నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్పాలి? ప్రభువా, నువ్వు తలగా పెడతాను కానీ తోకగా చేయను అన్నావు. చూడు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, నాకు ఇంకా ప్రమోషన్ ఇవ్వలేదు, కానీ నువ్వు వాగ్దానం నెరవేర్చు దేవుడు అని నీ ముందర కాళ్ళకి బంధం వేస్తున్నాను. కాబట్టి ఈ వాక్యం పట్టుకుని నువ్వు నన్ను ఏం చేయాలి ఇప్పుడు? ఇది టైం వేస్ట్ ప్రార్థన. సమయం వృధా చేస్తున్నారు. దేవునితో గడిపే సమయం కాదు ఇది. నీ కోరిక ఏంటి? ప్రమోషన్ తెచ్చుకోవడం, వాళ్ళందరి ముందు అనిపించుకోవడం, ఓ స్కేలు పెరగడం, ఒక ఇంక్రిమెంట్ రావడం, ఏదో అప్రైజల్ రావడం. దానికి ప్రార్థన అని చెప్పి దానికి నువ్వు ఉపవాసం లంచం ఇచ్చి యేసుప్రభుకి ఏం లంచం? మేము 3 వారాలు ఫాస్టింగ్ ఉంటున్నాం పాస్టర్ గారు, దేవుడు ఇచ్చేసాడు. ఈ 40 రోజులు ఇది ఒక వ్రతం, ఈ గుడ్ ఫ్రైడే దరిద్రాలు. అంతవరకు మీరు ఈ యేసుప్రభు 40 రోజులు ఉపవాసాలు చేశాడా? ఎక్కడ చేశాడు? యేసుప్రభు చేయని పనికి యేసుప్రభు చనిపోయే టైంకి మీరెందుకు చేసేయాలి? పోనీ ఎవరైనా చేయమని చెప్పాడా? శిష్యులు ఎవరైనా చేశారా? అపోస్తులు చేశారా? ఆది కార్యంలో ఎక్కడైనా క్రైస్తవులు అనబడినటువంటి ఆ మొదటి అపోస్తుల కాలంలో జరిగినటువంటి వాళ్ళు ఎవరైనా 40 రోజులు దీక్ష చేసి ఈ 40 రోజుల తర్వాతే మేము క్రైస్తవులు అనిపించుకున్నామని ఎక్కడ ఉన్నారా? కాదే. ఇవన్నీ మనిషి యొక్క ఉల్లాసంలో నుంచి ఆత్మీయతను భక్తిగా ప్రజలకు చూపించుకోవటానికి దేవుని హృదయాన్ని దుఃఖపెట్టే పనులు, సంతోషింపజేసే పనులు కాదు, ఏకీభవింపజేసే పనులు కాదు, ఆయన హృదయంలో చూరగొని తెచ్చుకుని చేదుకునే పనులు కావు. కానీ వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం. నీ కోరికల కోసం నా కోరికలు, దేవుని కోరికల కోసం నా కోరికల్ని నేను మార్చుకుంటాను. ఒకసారి ఆ మార్చుకుంటాననే పదం అనండి. మార్చుకుంటాను. ఏం మార్చుకోవాలి? నీ కోరికలన్నీ ఏం చేయాలి? దేవుని కోరికల కోసం మార్చుకోవాలి. మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారా? పెయిన్ఫుల్గా ఉండాలని కోరుకుంటారా? వెరీ గుడ్. సుఖంగా ఉండాలని కోరుకుంటారా? బాగా నొప్పులతో ఉండాలని కోరుకుంటారా? రిలాక్స్గా ఉండాలని కోరుకుంటారా? నాకు ఆ పాప రిపోర్ట్స్ చూపించాడు వాళ్ళ నాన్నగారు. రిపోర్ట్స్ చూడంగానే దానిలో RH పాజిటివ్ వచ్చింది. చిన్న పిల్లలు ఈ టైంలో RH పాజిటివ్ వచ్చి రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తుంటే ఆ నొప్పులను తట్టుకోలేక పిల్లలు బాధపడుతూ ఉంటే వాళ్ళకి దాని నెక్స్ట్ ఫ్యూచర్ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఆ రిపోర్ట్ పాజిటివ్ ఉంటే ఏమవుతుందో తెలియదు. కానీ ఆ రిపోర్ట్ తెలిసిన వ్యక్తులుగా ఆ ప్రాబ్లం ఎలా ఉంటుందో తెలిసినటువంటి ఒక డాక్టర్ కానీ మాలాంటి పారామెడికల్స్ కానీ తెలిస్తే దాని నొప్పి, దాని తీవ్రత ఎంత ఉంటుందో, వాళ్ళు ఎలా బాధ ఎదుర్కోవాలో లైఫ్ టైము, దాని యొక్క గ్రేడ్ 1, 2, 3, 4కి వెళ్ళేటప్పుడు ఎలా మారుతుందో ఇవన్నీ తెలిసేటప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది. ఓకే, యేసు ప్రభు వారి జీవితం 30 ఏళ్ళు, మంచి పర్ఫెక్ట్ యూత్. మరి ఈ రోజుల్లో అంటే 30 ఏళ్ళకి రకరకాల డిసీజులు ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. కానీ ఆ రోజుల్లో 30 ఏళ్ళకి యూదుల కాలంలో తినే తిండి ఏంటి, కార్పెంటర్ వృత్తిలో బాడీ ఏంటి, అసలు మరి పర్ఫెక్ట్గా తయారు ఉండేవాడు. 53వ అధ్యాయం 10వ వచనం, యెషయా గ్రంథం, ఐజియా 53:10. అతడు నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏంటి ఆయన ఇష్టం ఏంటి? అతని నలుగగొట్టుటకు. దేవుని కోరిక ఏంటి ఇప్పుడు? యేసు ప్రభుని నలుగగొట్టడానికి. ఎలా నలగొట్టడం? నలిగితే ఎలాగుంటుంది? చెయ్యి ఎప్పుడైనా నలిగిందా మీకు? దేనిలోనే పడిందా? కార్ డోర్లో కానీ, తలుపు డోర్లో కానీ, ఎక్కడైనా ఇరకం కానీ పడితే ఎలా ఉంటుంది? గొప్ప హాయిగా ఉంటుంది కదా, తీపి నొప్పులు. ఆ నిమిషం ఎలాంటి ఏడుపు ఉంటుంది? మీరు ఎవడో చూడకపోయినా కళ్ళలో చుక్కలు వచ్చేతాయి. ఆ నొప్పికి అసలు ఆ ఏళ్ళు ఏం చేయాలో తెలియక, ఆ బాధకి ఎలా ఉండాలో తెలియక అసలు ఎంత నలుగుతామంటే 2 నిమిషాల సేపు ఆ టైంలో ఎవడైనా వచ్చి ముద్దెడితే పగిలిపోద్ది. ఈ టైంలో సరసమా? ఈ
ఈ టైంలో నీకు ముద్దులాటకుందా? నా బాధ ఏంటో అనుకుంటాను. ఒళ్ళు ఎలా దున్నబడిద్దట యేసు ప్రభుది? చాళ్ళవలే. భూమిని ఎలాగైతే దున్నుతారో అలాగ ఖాళీ లేకుండా మెత్తని పౌడర్ చేయటానికి వీపంతా కూడా కొంకెల గుచ్చుకుని లాగితుంటే పెచ్చులు లేసినట్టు మాంసంతో పాటు చర్మం రేగిపోయింది. అలా దున్నాడు. ఒకసారా 2 సార్లా అన్ని దెబ్బలు కొడతా ఉంటే, రేగిపోతూ ఉంటే ఆ మనిషి ఎలాంటి సంతోషిస్తాడట? అతడు కోరిక ఏంటంటే దేవుని కోరికను నెరవేర్చాలని. ఎలాగా? నలిగిపోతూ. ఎంత పరిస్థితులైతే దేవుని యొక్క కోరిక అతడు నలగగొట్టబడుట దేవునికి ఇష్టమని తెలుసుకున్న కోరిక ప్రత్యక్షపరచబడితే, యేసు మనస్సు, దేవుని రాజ్యం ఆయనలోకి వచ్చేస్తే, యేసు యొక్క తలంపులు మనలోకి వచ్చేస్తే ఇంకా మనిషి నలిగిపోవడానికి కోరికను ఇష్టంగా తీసుకుంటాడంతే. నలిగిపోవాలంతే. అతడు నలుగగొట్టబడుట దేవునికి ఇష్టమాయ. ఈరోజు నువ్వు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధపడుతూ ఆయన రాజ్యము అభీష్టం నీ లోపలికి వచ్చేస్తే, నా బాడీ ప్రయోజనకరంగా దేవునికి ఉపయోగించాలనుకుంటే నేను నలగొట్టబడడానికి మనస్ఫూర్తిగా ఇష్టాన్ని ఒప్పుకుంటాను. ఎంతమంది ఉన్నారు మనస్ఫూర్తిగా నలగొట్టడానికి ఇష్టపడాలి? ఇప్పుడు కొన్నాయి సాల్ మాస్టారు ఇలాంటి ప్రసంగాలు చేసి మమ్మల్ని ఇంకా నష్టాల పాలు చేయకండి, ఇదే పనిగా కొట్టేసి తిట్టేసి చెప్పేస్తుండే ఇంక చర్చి మానేద్దాం అనుకుంటున్నాడు ఒక ఆయన చెప్పాడు. నన్ను మానే, ఎందుకంటే నువ్వు మానేయడమే బెటరు. నువ్వు ఇంక ఇది ఇంటూ ఇంకా మనసును ఒక రకంగా చేసుకుని నేను చెప్పే మాటలకు కూడా నీకు ఇంకా మనస్సాక్షి వాతవేయబడిపోయింది అనుకోండి, అది ఇంకా ప్రమాదం. టాక్సిన్ అంటారు, మెడిసిన్స్కి బాడీ రియాక్ట్ అవ్వదు, అప్పుడు టాక్సినేట్ అయిపోయిందని చెప్తారు. దాన్ని డీటాక్స్ చేయాలి, మొత్తం లివర్ అంతా కడగాలి. మరి నీ శరీరంలో దేవుని కొరకు నా కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నేను పూర్తిగా యేసు ఎలాగైతే వదిలేసుకుని, ఏమండి 30 ఏళ్ళు ఉన్నవాడికి తినాలని కోరుకుండదా? తిరగాలని కోరుకుండదా? ఆనందించాలని, విశ్రాంతి తీసుకోవాలని, సుఖపడాలని, ఎక్కడికైనా వెళ్ళాలి, బంధువులు చుట్టాలు మంచి చెడు ఏమైనా ఉండదా? ఉండదా? అలాంటి కాలంలో ఏది ఆ కాలంలోనే అంత హీరోటిక్గా కనపడుతున్నటువంటి, అందులో దేవుని సంగతులు ఎరిగి ముట్టుకుంటే కార్యాలు జరిగిపోతున్నాయి, మాట్లాడితే ప్రసంగాలు వచ్చేస్తున్నాయి, ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరిగిపోతున్నాయి. అలాంటి హీరోయిజంగా ఉన్నటువంటి ఆ యేసు నలగొట్టబడడానికి ఎందుకు ఇష్టపడ్డాడు? ఎవరిష్టం అది? ఎవరి కోరిక అది? ఆయన కోరిక కోసం ఈయన కోరిక ఏమైంది? చేంజ్. మీకెవరికైనా ఆ దేవుని కోరిక అంత మీకు ఇవ్వడలే, ఎందుకంటే మనం ఇంకా అమ్మగడుపుల నుంచి మామూలుగానే వచ్చాం కదా, మనకి ఇవ్వడలే, కంగారు పడకండి. ఏదైనా ఒకటి అనుమతించబడినటువంటి ఒక శ్రమ నీకు ఇస్తే ఎంతమంది ప్రభువా నీ చిత్తం అని అంటారు? పాస్టర్ గారు తట్టుకోలేకపోతాను తీసేయండి అని అంటారు. ఎంతమంది అంటారు నీ చిత్తం ప్రభువా, భరించడానికి సహాయం, ఓపిక, కృపవు, నేను అసలు నోరెత్తను, నువ్వేం చేసినా ఓకే. ఎవడు ఆమెనంటలే చూసారా? ఆమెనంటే ఎక్కడొచ్చేద్దోనని. ప్రకటన గ్రంథం చదివితే తెగుళ్ళు వచ్చేస్తాయి అని చదవనట్టు, యోబు గ్రంథం చదివితే శ్రమలు వచ్చేస్తాయని ముట్టుకున్నట్టు, ఇప్పుడు ఆమెనంటే ఎక్కడొచ్చేద్దో. ప్రభువా ఆమె నాన్నను ప్రతి ఒక్కడికి ఇవ్వు నాయన, ఆమెన్. నేననేసా, మీరు అన్నీ అనకపోయి నాకు అనవసరం, నేను అనేసా. ఇప్పుడు తప్పించుకునే ఉపవాసాలు చేయండి. దేవుని కోసం నా కోరికను వదులుకోవాలి. ఎంతమంది వదిలేస్తారు? వదలడానికి ఒప్పుకుంటుందా? ఇప్పుడు మీకు కొంతమందికి ఈ మిడిల్ ఏజ్ భయాలు ఉంటాయి, ఇంటర్మీడియట్ డిగ్రీ భయం. ఇప్పుడే కెరియర్ స్టార్ట్ అయింది, ఈ పాస్టర్ ఏమో వదిలే అంటున్నాడు, ఇప్పుడు ఎక్కడ చదువు వదిలేయమంటాడేమో, పెళ్ళి వదిలేయమంటాడేమో, ఈ ఇంటర్మీడియట్ కోరికలు ఇవి. నీకు చెప్తున్నాను విను, నువ్వు ఏం చేస్తావో ఆయన కోసం నీ కోరికను నా కోరికగా మలుచు నువ్వు అడిగితే, నువ్వేం చేస్తున్నావో దానిలో నిన్ను విడిచిపెట్టాడు దేవుడు. అవన్నీ నీకు ఇస్తాడు. నువ్వు కోరుకున్నవన్నీ నీ పక్కన ఉంటాయి, కానీ నీ కోరికలన్నీ నెమ్మదిగా రిమూవ్ చేయబడతాయి. అన్నీ నీకు ఇస్తాడు, అన్నీ నీకుంటాయి, కానీ నీ కోరిక ఏదైతుందో అది మాత్రం తీసేస్తాడు. ఒక్కొక్కటే వైప్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. నీకే తెలిసిపోద్ది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ నీకు అర్థమైపోద్ది. ఒక ఎండ్ ఆఫ్ ద డే పరిస్థితి పక్కొచ్చేటోడికి 50 మంది స్టూడెంట్ ఒకలా కనపడితే నువ్వు ఒక్కడే వేరేలా కనపడతావు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని ఇష్టం కోసం నీ ఇష్టాన్ని వదులుకున్నావు కాబట్టి డిఫరెంట్ అయిపోతావు. ఆ అందరూ నిన్ను నీ దగ్గరికి రావాలంటే చాలా భయం వేస్తుంది. వాళ్ళకి అర్థమైపోద్ది నువ్వు యేసుక్రీస్తు యొక్క రూపంలో, పోలికలో, స్వరూపంలో, స్వభావంలో మారిపోతున్నావు. అలా ఎక్కడైనా మన ఇళ్లలో కానీ ఇన్ని సంవత్సరాల్లో మనం ఎక్కడైనా మన కాలనీలో కానీ మన సంఘంలో కానీ ఆ ప్రత్యేకంగా మారామా? అందరిలోగే మనం వచ్చి ఏంటి మన హీరోయిజం ఏంటో తెలుసా? మన గొప్పతనం ఏంటో తెలుసా?
మా అబ్బాయి ప్రార్థన చేసుకుంటే, మా అమ్మగారు కన్నీటి ప్రార్థన చేసుకుంటే, మా ఆవిడ ఏడిసిన ఏడుపుకి దేవుడు ఈ సీట్ ఇచ్చాడు. ఇది గర్వపు సాక్ష్యమా, దీనపు సాక్ష్యమా? మీ కోరిక యేసుప్రభు ఇచ్చాడని చెప్పడమా, యేసు కోరిక నేను నెరవేర్చానని చెప్పడమా సాక్ష్యం? చెప్పండి ఇప్పుడు. మీ సాక్ష్యాలండి ఏంటి? మీ కోరికలు దేవుడు నెరవేర్చాడని చెప్పేదానికి సాక్ష్యం అంటున్నారు. తప్పు. యేసుప్రభు చెప్పాడు, నా గురించి నేను చెప్పే సాక్ష్యం చెల్లుద్ది. కారణం ఏంటో తెలుసా? నేను నా కోరిక నెరవేర్చుకోలేదు, నా దేవుని కోరిక నెరవేర్చాను. అది నా దేవుడు నా గురించి చెప్పే సాక్ష్యం. అందుకు నేను చెప్పింది సాక్ష్యం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పే సాక్ష్యాలండి ఏంటి? మీ కోరికలు నెరవేర్చుకున్నా. నేను ప్రార్థన చేశాను, నాకు ఇది వచ్చింది. నేను ఉపవాసం ఉన్నాను, ఇది వచ్చింది. నేను ఇన్ని కార్యాలు చేశాను, ఇంత వచ్చింది. ఇంత దేవునికి ఇచ్చుకున్నాను, నాకు ఎంత దొరికింది. ఇన్ని కార్యాలు, ఇన్ని పనులు. అరే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అసలు బైబిలే మార్చేసాం మనం. సంఘాల్లో సాక్ష్యాలంటే దేవుడు చేసిన ఉపకారం. ఆయన చేసే పద్ధతి అమ్మా, అది ఆయన నేచర్ అండి. ఆయన కోరికకు నా కోరికను నేను మలుచుకుంటాను. మూడో విషయం చెప్తున్నాను. దేవుని చిత్తం కోసం నా సొంత చిత్తాన్ని నేను వదిలేసుకుంటాను. ఏం చేయాలి? దేవుని చిత్తము కోసం నా చిత్తము నేను వదిలేసుకుంటాను. ఒకసారి చెప్పండి, దేవుని చిత్తం కోసం నా చిత్తం వదిలేస్తానండి. మా అమ్మగారు పెళ్లి చూపులకి వెళ్ళమంటే నేను వెళ్ళానండి. అన్నయ్య, అక్కడికి వెళ్ళిన తర్వాత, అమ్మా నీకు ఆయన నచ్చాడా అని అడిగారు అన్నయ్య. అడిగితే మా అమ్మగారు నాన్నగారు ఏది చెప్తే అది నేను చేస్తానండి అని చెప్పాను. ఆయన చూడమ్మా ఒకసారి అన్నారు. నేను చూడనండి, నేను వివాహం అయిన తర్వాత చూస్తానండి అని అన్నానండి అన్నయ్య. అయితే వాళ్ళు, అబ్బా మరీ అలా అయితే ఎలాగా, మరి అమ్మాయి మమ్మల్ని ఇప్పుడే చూడట్లేదు, రేపు పొద్దున్న నేను నచ్చకపోతే అంటున్నాడమ్మా అబ్బాయి అని అన్నారు. మీకు ఇష్టమైతే నన్ను చేసుకోండి, లేకపోతే మానేయండి, మా అమ్మగారు నాన్నగారికి చెప్పండి, నేను వెళ్ళిపోతానండి అని చెప్పి లేచి ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయిందట. పెళ్లి చూపుల్లో జరిగింది. మీరు ఆశ్చర్యపోవాల్సిన సంగతి ఏంటంటే, ఆ అమ్మాయి మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తుంది. షీఈస్ అన్ ఎంటెక్ ఐఐటి గ్రాడ్యుయేట్. బయటకు వచ్చి చెప్తున్న విషయం, దేవుని కొరసు నేను నా జీతము, నా ఉద్యోగం, ప్రొఫైల్ని బట్టి కాదు, కానీ నా తల్లిదండ్రులకి ఇష్టం ఏదైతే ఉందో ఆ ఇష్టం నెరవేర్చడానికి నేను తల ఉంచి నా జీవితంలో ఎవరిని చేసుకోమంటే వాళ్ళు నేను చేసుకుంటానన్నయ్య అంది. నేను అడిగాను అమ్మాయిని ఫోన్లో, తల్లి నువ్వు చెప్పింది చాలా బాగుందిరా, ఈరోజు నీ చిత్తం, దేవుని యొక్క చిత్తం కోసం నీ సొంత చిత్తాన్ని వదులుకుంటావు అని అంటున్నావు, కరెక్టే. ఒకవేళ వాడు గుడ్డోడో, బట్టోడో, పొట్టోడో, మరి నడ్డోడో అయితే ఏం చేస్తావనంటే, నా తల్లిదండ్రులు నాకు ఏది ఉత్తమమైనది ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి తెలుసు. నా చదువుని, నా ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవటానికి నా ప్రయాసం చూసి ఇది నీకు ఉపయోగపడుతుంది వెళ్ళు అని చెప్పినప్పుడు, గైడ్ చేసినప్పుడు, నా లైఫ్ పార్ట్నర్తో నా జీవితంలో కొన్ని తరాలను తయారు చేయబోయే వారసుడిని, వంశాన్ని ఇవ్వాలనుకునేటప్పుడు అలాంటి మీరు చెప్పేటువంటి ఆ ఫాల్తూ మనిషిని నాకు ఎందుకు ఇస్తారని నేను అనుకుంటున్నాను. నా తల్లిదండ్రులు నన్ను పెంచారు, నాకు ఇప్పుడు 22 ఏళ్ళు, 25 ఏళ్ళు, 25 ఏళ్ళు నన్ను ఎలాంటి పెంచారో నా తల్లిదండ్రులు నాకు తెలుసు. కాబట్టి నేను దానిలో నేను భయపడనన్నయ్య. కాబట్టి ఏది ఇచ్చినా నాకు పర్వాలేదు, నేను కళ్ళు మూసుకుని చేసుకుంటానన్నయ్య. సరే అమ్మా నేను మాట్లాడతానులే అన్నాను. వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని అడిగాను, అమ్మా అబ్బాయి అలా అన్నాడట కదా, మరి అయితే వేరే సంబంధం ఏమన్నా చూస్తారా అని అడిగాను. అంటే తప్పకుండా పాస్ గారు, ఎందుకంటే మా అమ్మాయి యొక్క ఆత్మీయతను అర్థం చేసుకోలేని పిల్లవాడు వాడు అమెరికా నుంచే వచ్చాడు. వాడికి ఏదో ఉద్దేశం ఉండుంటుంది, ఇలాంటి అమ్మాయి ఎర్రగా, బొర్రగా, నల్లగా, పొట్టుగా, తెల్లగా, లావుగా, సన్నగా, బరువుగా, ఏవో అలాంటి ఉద్దేశంతో వాడు మా అమ్మాయిని చూడటం మాకు కూడా ఇష్టం లేదు. ఈ టైంలో చూడని అమ్మాయి రేపొద్దున నేను నచ్చలేదు అని అన్నాడు అని అంటే మా అమ్మాయి యొక్క ఆత్మీయత వాడికి లోకంలోంచి పోలుస్తున్నాడు. సో వీ డోంట్ వాంట్ టు టేక్ దట్ ఆప్షన్. మేము ఆ పిల్లోడిని మేము మల్లుడిగా తీసుకోవడానికి మాకు ఇష్టం లేదన్న. బట్ అబ్బాయి ప్రొఫైల్ నేను చూశాను తల్లి, ఇట్స్ ఈస్ టూ మచ్ బ్రిలియంట్. వాడు గూగుల్లో పనిచేస్తున్నాడు, వాడికి ఇంత ఏంటి అని అంటే, అన్న ప్యాకేజీలు స్పిరిచువాలిటీకి ఈక్వల్ కాదన్నా అన్నాడు డాడీ. ప్యాకేజ్ ఇస్ నెవర్ ఈక్వల్ టు ద స్పిరిచువల్ లెవెల్స్. అది ఎలా చూస్తామన్నా మీరు, సారీ అది చేయను అన్నాడు. సరే అయితే వేరే సంబంధం ఏదైనా చూడండి. అయితే సరే పాప ఆ విషయంలో మీకు పూర్తి స్వాచ్ఛను ఇచ్చింది అని అంటే, అదే అన్న తన చిత్తము ఏదైతే ఉందో అది నెరవేరకూడదు దేవా, నీ చిత్తం నా జీవితంలో నెరవేరాలి అని అడుగుతుంది. ఆప్షన్ ఇచ్చేసుకుంది. ఆ ఆప్షన్ కోసం మేము వెతికే ప్రతి సంబంధం ఇప్పుడు అమ్మాయి యొక్క ఆత్మీయ స్థాయికి ఆ అబ్బాయి యొక్క ఆత్మీయ స్థాయి ఏ స్థితిలో సరిపోతుంది అనేది మేము పడుతున్నాం. కానీ ఇప్పుడు మాకేమనిపిస్తుంది అంటే అన్న, 5 సంబంధాలు వచ్చినాయి అన్న, 5 మంచి సంబంధాలు. ఒక ఎమ్మెల్యే గారు అబ్బాయి కూడా వచ్చాడు, మంచి ప్రొఫైల్ మినిస్ట్రీస్ నుంచి అబ్బాయిలని వస్తున్నారు మా అమ్మాయిని చేసుకోవటానికి.
కానీ ఇప్పుడు మాకు సమస్య ఏంటంటే ఇదే ఎవడో ఒకటి లవ్ చేసి తీసుకొచ్చేస్తే బెటర్, మాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అనేటట్టు అయిపోయిందన్నయ్య అన్నాడు వాళ్ళ నాన్న. అదేంటి ఆ అమ్మాయి ఏమో దేవుని చిత్తం అని కనిపెడుతుంది, మీ మీద భరోసా పెట్టిందండి. ఈ 5 సంబంధాలు ఫెయిల్ అయ్యేటప్పటికి, స్పిరిచువల్ మ్యాచ్ అవ్వలేకపోయేటప్పటికి వాళ్ళు అంటున్నారు, అమ్మ నువ్వే ఎవడో ఒకటి చూసి నచ్చినోని చూసి నువ్వు ప్రేమించేసి నువ్వు తీసుకొచ్చి మాకు అప్పచెప్పు, మేము ఏదో పెళ్లి చేసి పెట్టేస్తాం. ఎందుకంటే ఇంక మీ ఇద్దరు సంపాదించుకున్నప్పుడు మేము మీ ఇష్టాలు అవన్నీ ఎందుకు, మీరు అన్నీ సెటిల్ చేసుకుంటారు చూసుకో అని మేము చెప్తుంటే అమ్మాయి ఒకటే అంది, ఒకవేళ నా జీవితంలో పెళ్లి చేసుకోవటమే గనక దేవుని చిత్తం కాకపోతే నేను నా చిత్తాన్ని వదులుకుంటాను. నేను సంపాదిస్తున్నాను కాబట్టి, నా కాళ్ళ మీద నేను బ్రతుకుతున్నాను కాబట్టి మీకు నేను ఎప్పటికీ డిపెండెంట్ కాను. కాబట్టి నా పెళ్లి విషయంలో మీరు ఇలాంటి తప్పుడు నిర్ణయాలకు నన్ను ప్రోత్సహించకండి అని చెప్పిందట అమ్మాయి. డోంట్ ఎంకరేజ్ మీ సచ్ నాన్సెన్స్ థింగ్స్. నన్ను పెంచిన పెంపకానికి, నా దేవుని యొక్క మర్యాద నేను కాపాడుకోవటానికి, దేవుని చిత్తం కోసం నా చిత్తం వదులుకుంటాను. ఇది నాకు ఇష్టం, తప్పు. దేవుని ఇష్టమైతే నేను తీసుకుంటాను, లేకపోతే లేదు. ఇది నాకు నచ్చింది. నువ్వు చూసేటప్పుడు నీ కళ్ళతో చూస్తావు. నీ కళ్ళకి ఆ నల్లది ఎర్రగా కనపడచ్చు, ఎర్రది నల్లగా కనపడచ్చు, ఇంకొకటి ఇంకోలా కనపడచ్చు. వాళ్ళ ఆస్తులు, స్థితులు, చదువులు, ఉద్యోగాలు, వ్యవహారాలు ఇవన్నీ బాగా కళ్ళ కనపడతాయి. కానీ దేవుని కళ్ళతో నువ్వు చూస్తుంటే నీ తరములో నుంచి రాబోయే కొన్ని వందల తరాలు ఆయన కనపడుతున్నాయి. ఏది బెస్ట్? నీ ఇష్టం బెస్టా, ఆయన చిత్తం బెస్టా? నా జీవితంలో దేవుని చిత్తం జరగడానికి నన్ను ఒప్పుకుంటే నాకు జరిగేది ఏంటో తెలుసా? నా ఇష్టాలన్నీ ఆయన చిత్తానికి మారిపోతాయి. నువ్వేది కోరుకుంటావో అసలు ఇంక నీ కోరుకునేటువంటి ప్రార్థనలు రావు. ఇది ఇవ్వు అని అడిగడం ఆగిపోద్ది. ప్రభా నీ చిత్తము నెరవేర్చుట నాకు నేర్పు పాటలు, నీ చిత్తం నేను చేసేదా, ఇంకేముండవు. నాకు ఇది కావాలి అసలు రాదు నీ నోట్లోంచి మాటలు. ఇలాంటి అసలు నీ ప్రేయర్ లైఫ్ మారుతుంది. మీరు అనుకుంటున్న దేవునితో నడిచే ఆ సహజీవితం కంప్లీట్ రిఫార్మేషన్ వస్తుంది. అది దేవుడు కోరుకుంటాడు. కంప్లీట్ మారిపోతుంది. సో ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం, మొన్న రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్లో ఆయన చెప్పినటువంటి మాట ఒకటే, ఆ ఫాదర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటే. పెళ్లి చేసిన తర్వాత ముసుగు తీసేటప్పుడు ఆ అమ్మాయి తల ఎత్తి అతని పురుషుని చూసింది, ఆమె భర్తను చూసింది. అసలు అప్పటి వరకు తల ఎత్తలేదు ఆ పిల్ల. నేను అన్నాను, ఈ పాత తరం కొత్త తరంలో కనపడుతుంది అన్నాను పెళ్ళిలో. ఆ కాలం పని ఈ కాలంలో చేయటం అది చాలా ఇంపాసిబుల్. ఏమండి, ఒళ్ళు చూపులు ఇల్లు చూపులు లేకుండా పెళ్ళి అవుతుందా? ఒళ్ళు చూపులు చూడలేదు మీరు? ఎందుకు వెళ్తున్నారు మీరు? అమ్మాయిని చూడటానికి, అబ్బాయిని చూడటానికి, ఇద్దరు ఎదురు బతుకుని పుచ్చుకు మాట్లాడించుకోవటానికి. ఇవన్నీ ఎందుకు? ఎత్తు, పొడవు, బరువు. ఒకప్పుడు కాలంలో చూడండి, తాత అంత ఉండేవాడు, మా అమ్మ ఇంత ఉండేది. ఎవరు ఏ ఇల్లు చూశారు, ఏ ఒళ్ళు చూశారు? వెళ్ళి పెళ్లి చేసుకుంది అంతే. పిల్లలు కనంటే కాదు, ఒకడు ఎలా కట్టాడు, ఒకటి ఇలా పుట్టాడు, ఏం మాట్లాడలేదు, వాళ్ళు పెంచారు అంతే. ఇప్పుడు అన్నీ ఇడు జోడు కూడా ఉండాలి. మరి నీ చిత్తం ఏది? దేవుని చిత్తం ఏది నీ జీవితంలో? ఇంకా అడ్వాన్స్ కాలేజీలో నుంచే ప్రేమించేసుకోవడం. నీ చిత్తము దేవుని చిత్తముగా వదులుకోవడానికి ఇష్టపడలేని నీ బ్రతుకులో నువ్వు ఎన్ని కోరుకుని తెచ్చుకో, అది కొలిమే. నేను నిన్ను మండిస్తూ ఉంటుంది, తగలబెడతా ఉంటుంది, కాలుతానే ఉంటుంది. అన్లెస్ అంటిల్ మీ ఇద్దరు వన్ అకార్డ్, వన్ మైండ్, ఒక ఆత్మతో దేవుని చిత్తమునకు లోబడేంత వరకు అది మీకు శ్రమే. లైఫ్ టైం టార్చర్. ఇది ఇట్స్ నాట్ ఎ సింగిల్ డే. జాగ్రత్త. 4వ విషయం చెప్తున్నాను. దేవుని ఆలోచన కోసం నా అభిప్రాయాన్ని నేను కోల్పోవాలి. దేవుని ఆలోచన కోసం నా అభిప్రాయాన్ని కోల్పోవాలి. అభిప్రాయం అంటే ఒపీనియన్. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి వారి సొంత అభిప్రాయాలు ఉంటాయి. దేవుని ఆలోచన ఏదైతే ఉంటుందో అది జరగాలి అని అంటే నా అభిప్రాయం ఖాళీ చేయాలి, నాది వదిలేయాలి. నా అభిప్రాయాలన్నీ జీరో చేసి దేవుని ఆలోచన ఏదైతే ఉందో, దేవుని అభిష్టం సిద్ధించునుగాక, దేవుని కోరిక నెరవేర్చబడునుగాక, దేవుని చిత్తం జరుగునుగాక, దేవుని యొక్క ఆలోచన నా అంతరంగంలో నెరవేరునుగాక, అంతే. ఎక్కడా కూడా నాకున్నటువంటిది నా ఆప్షనల్ థింగ్స్ ఏమన్నా ఇంకా ఏవి పని చేయకూడదు. మీ అభిప్రాయాలు ఎంతమంది మీరు దేవుని యొక్క ఆలోచన కోసం కోల్పోవడానికి ఇష్టపడతారు? మీ ఒపీనియన్ ఎంతమంది మార్చుకోగలరు? మీకు తెలుసా చాలా కష్టమని. మీ అభిప్రాయాలు మార్చుకోవడం చాలా కష్టం. అవతల వ్యక్తి మీద మీకుండే ఒపీనియన్స్ని మీరు మార్చుకోవడం చాలా కష్టం. కుటుంబాల మీద మీకున్న ఒపీనియన్ వదులుకోవడం చాలా కష్టం. కొన్ని సర్కమ్స్టాన్సెస్లో మీ ఒపీనియన్ని మీరు మార్చుకోవటానికి దేవుడే దిగొచ్చిన యేసు ప్రభునే నువ్వు మార్చేస్తావు, లేకపోతే వదిలేస్తావు, కానీ నువ్వు మాత్రం మారవు. వీఆర్ సచ్ ఎ స్టబన్ పీపుల్. మహా మొండిగటాలం మనం, మెడవంగని తరం, చాలా స్టిఫ్గా ఉంటాం. ఎందుకు అలా ఉంటామనంటే అదంతే.
ఒకసారి చెప్తాను వినండి. యోహాను సువార్త 6:39 యేసు ప్రభు వారు చెప్పిన మాట విందాం. జాన్ 6:39. సీ ద స్క్రిప్చర్స్ వాట్ ఇట్ ఈస్. బైబిల్ తీసి చూడండి. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియూ పోగొట్టుకొనక అంత్యదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. నాకు పైది చదువు. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని. ఎందుకు వచ్చాడంట ఆయన? నన్ను పంపిన వానికి ఒక చిత్తం ఉంటుంది, అది నేను తెలుసుకోవటం కోసం. నేను మిమ్మల్ని అడగనా, మీ జీవితంలో కూడా యేసుప్రభు ఉండినట్లుగానే, యేసుప్రభు చేసినట్లుగానే, చెప్పినట్లుగానే చెయ్యాల్సి వస్తే, ఆయన పరలోకమందు దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి నీతో చెప్పడానికి ఒక హాట్ లైన్ ఏర్పాటు చేసి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, నువ్వు వాడికి వెళ్తున్నావు అనుకో, కుడితోటి తిరుగు అనాల అంటే టక్కన తిరగాల. నువ్వు కొంచెం ముందుకెళ్ళిపో, పలానా వాళ్ళ దగ్గర కూర్చో, విను, తిట్టించుకో, కొట్టించుకో, విజయ్ అలా చేయి. ఎవ్రీ డైరెక్షన్ పరలోకం నుంచి వస్తుంది అనుకోండి, అదే పైనుంచి హాట్ లైన్లో వస్తుంది అనుకోండి, మీకు ఏదో చిప్ లోపలుండి కంప్యూటర్ రోబోట్తో మీతో మాట్లాడుతున్నట్టు, ఎవడో శాటిలైట్ నుంచి మాట్లాడుతున్నట్టు జరుగుతుంది అనుకోండి. ఒకసారి అనుకోండి, కాసేపు ఏమవ్వదు. అన్నిట్లోనూ ఇంకా నీ ఇష్టం ఏమైనా జరుగుద్దా? అంతా అదే జరుగుద్దా? ఒప్పుకుంటావా? కాసేపు అయిన తర్వాత ఏమంటుంది నీ శరీరం? మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? అలాంటివి చేస్తూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ఏమంటారు? నీకు పిచ్చేటి, ఎంత దేవుడు చెప్తే మాత్రం అలా చేసుకెళ్ళిపోతావా? అలాగే చేయమంటాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు గనక చెయ్యమంటే లోకం మెచ్చుకునేటట్టు ఒక్కడు కూడా ఉండదు, లోకం సంతోషింపజేసేటట్టు ఒక్కడు కూడా ఉండదు, లోకం తృప్తి పొందేటట్టు ఒక్కడు కూడా నీకు జయించడు. అంతా రివర్స్లోనే ఉంటుంది. ఎంతమంది ఇష్టపడతారు ఆయన చిత్తం? నీ చిత్తమునే చేసేదా పాట చూడండి ఎంత బాగుందో. రితంతో పాడతాం, మళ్ళీ ఊగుతూ పాడుతూ ఉంటాం. నిజంగా చేస్తావా అని అడిగితే ఏమంటారు? అయ్యో బాబోయ్ ఏంటి ఇవన్నీ. ఆయన అంటున్నాడు, నేను ఎందుకు దిగొచ్చానంటే దానికే దిగొచ్చాను. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నిన్ను నేను ఎందుకు కోరుకున్నానో తెలుసా? అది చేయడానికే కోరుకున్నాను అంటున్నాడు. లేకపోతే కోట్ల మంది బయట బోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరిని పట్టుకోలే, నిన్నే పిలిచాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు, నీకే పిలిచాడు, నిన్నే చూశాడు, నీకే రక్షణ ఇచ్చాడు. నువ్వు ఆయన ఇష్టమే చెయ్యాలి, నీ ఇష్టాలు ఉండవు, నీ అభిప్రాయాలు వదిలేయాలి, ఆయన చెప్పిందే చేయాలి. రెడీయా అని అడగండి. ఇంకే అభిప్రాయాలు ఉండవు నీకు. అంటే ఏంటంటే నీ మెదడు స్థానంలో హార్డ్ డిస్క్, వేరే వాళ్ళ హార్డ్ డిస్క్, అది ఏమంటారు దాన్ని, ప్రోగ్రామ్ చిప్ని, మదర్ బోర్డ్, ప్రాసెసర్ని మార్చేస్తాం. నీ బ్రెయిన్ ప్రాసెసింగ్ని తీసి వేరే ప్రాసెసర్ పెట్టేస్తాం. మంచి కంపెనీ చెప్పాము, ఇంటెల్ జనరేషన్ చెప్పబోయా, i11 అది i11 i50 పెడదాం, వేసేది కదా అడ్వాన్స్. i50 i100 పెడదాం, అంటే నీ ఊహకు అందంది. అది i11 మనకు అందట్లేదు, i100 పెట్టామనుకోండి చిప్పు, ఏమవుతావు నీ పరిస్థితి? ఇంకా అసలు నీ డైరెక్షన్ ఏముండదు, ఇంక అంతా తిప్పుతూ తిరగడమే రోబోట్ లాగా. ఆటోమైజ్డ్, కంప్లీట్ ఆటోమైజ్డ్. బైబిలే నీ మాన్యువల్. ఇక ఏ చూసినా బైబిల్ ఒప్పుకుంటుందా నీ బాడీ? దేవుడు నిన్ను మరమనుషులు తయారు చేయాలనుకోలా, ఓ సన్నాసిలాగా తయారవ్వాలని కోరుకోలా. స్వచిత్తం నీకు ఇచ్చాడు. సొంత శరీరము, సొంత మేధస్సు, సొంత తెలివి, సొంత ఆలోచన, సొంత వివేచన, సొంత బలము, సొంత శక్తి, సొంత తలాంతు, ఇవన్నీ నీకు పెట్టి ఆయన ఇష్టానికి నీ అభిప్రాయాన్ని మార్చుకో అన్నాడు. ఇవన్నీ నాకుంటాయి, ఇవన్నీ నేను చేయడానికి నాకు సామర్థ్యాలు ఉంటాయి, నా స్వచిత్తం ఉంది, నాకు ఇష్టం వచ్చినట్టు చేయగలను. కానీ నా అభిప్రాయం మార్చుకోవడానికి మాత్రం దేవుని అభిప్రాయమే నా అభిప్రాయమని ఒప్పుకోగలగాలి. ఎంతమంది రెడీ? ఇంక వదిలేయాలంతే. దిస్ నాట్ మై ఒపీనియన్, లెట్ దై విల్ బి డన్, నీ చిత్తము జరుగునుగాక. ఒక్కోసారి పౌలు ఇటువైపు వెళ్ళిపోదాం అనుకుంటాడు, దేవుడు అనుకుంటా ఆగు, అటు వెళ్ళకు, ఇటురా అంటాడు. అచ్చా నేను అట్టే వెళ్తానండి, ఎల్లు దెబ్బలు తింటావు అంటాడు. అయినా నేను వెళ్తానండి, వెళ్ళాడు, తింటాడు, వస్తాడు. ఏమవుద్ది? వద్దంటే ఏమవుద్ది? తింటాం. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, మీరు వెనక్కి తిరిగి ఎన్ని తింటలేదు, అయినా వదులుతున్నారా? అసలు వదలట్లేదు. అయినా తినేసి స్కూల్లో నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. టీచర్ దెబ్బలు కొడుతూ ఉంటే మా క్లాస్లో ఒకడు ఉండేవాడు, వాడి పేరు అప్పుడే మేము ఎక్స్ట్రా అని పెట్టాం. మామూలు టీచర్ కొట్టకముందు కర్రెత్తంగా అన్నాడు, కొట్టడు అసలు, కొట్టడమే కర్రలాగా ఎత్తడమే. ఈడు 3-4 డ్యాన్సులు వేసేవాడు అప్పటికే. అడే ఎక్స్ట్రాగా ఈరోజు పనిష్మెంట్ రా అని. మనం ఎన్ని ఎక్స్ట్రాలు కాదు, ఒరిజినల్గా తినేసినా కొంతమంది ఉంటాం కదా, ఇలాగనేస్తాను, కొట్టే చిటే కొడతావా, కొట్టా. పిల్లలు చూసాను, బాబు కొడతా ఉంటే ఏమవుద్ది? కొట్టా, కొడతావా, అంతకంటే ఏం చేస్తావు, కొట్టా.
మొన్న ఆ వీడియో నాకు భలే నవ్వు వచ్చింది. అట్లకాడ పట్టుకొని వచ్చాడు కొడుకు, డాడీ తొందరగా రండి డాడీ మీకు టీవీ చూద్దాం అంటాడు. ఏంట్రా టీవీ చూద్దాం అని అంటే ఆడి చేతిలోకి అట్లకాడ ఇచ్చాడు. ఇచ్చి ఏంట్రా అని అంటే, మీరు కొట్టి నేను ఏడిసి ఆ తర్వాత మళ్ళీ మీరు నన్ను బిస్కెట్ కొనిచ్చి చాక్లెట్ కొనిచ్చి మన ఇద్దరం వెళ్ళి టీవీ చూడటం వేస్ట్ డాడీ, కొట్టే ఇద్దరం టీవీ చూసేద్దాం అన్నాడు అని ప్రోగ్రెస్ కార్డు తీసాడు వాడికి. అప్పుడు అర్థమైంది వీడు ఎంత అడ్వాన్స్లో ఉన్నాడో కొడుకు వీడు. ఇప్పుడు కాలం అలాగే ఉంది. ముందు ఎలాగో దెబ్బలు కొట్టేస్తారు కాబట్టి కర్ర పట్టుకొచ్చేసి నువ్వే కొట్టే తర్వాత కూర్చుందాం అని చెప్పి పక్కనే చాక్లెట్ పట్టుకుని నువ్వు కొట్టే డాడీ ఇది ఇచ్చే డాడీ మన ఇద్దరం టీవీ చూసుకుందాం డాడీ. ఆహా, ఇప్పుడు యేసు ప్రభుతో మన ప్రేమ ఇలాగే ఉంది. నువ్వెన్ని కొట్టు చచ్చి మా అన్నం, నువ్వెన్ని తిట్టు నేను దేవుని కొరకు ఉండడం మా అన్నం. నేను ఎలాగో క్రైస్తవుడు అయిపోయాను, బాప్తిజం ఇచ్చాడు మా పాస్టర్ బలవంతంగా ముంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నాడు. అది ఎందుకు అన్నాడో తెలియదు, నేను మునిగాను అయిపోయింది. ఇప్పుడు మాత్రం నేను యేసు ప్రభులో క్రైస్తవుడు అయిపోయాను కాబట్టి నేను ఇలాగే బతుకుతా, మారను, అభిప్రాయం మార్చుకోను. కాదా కాదా ఇలా లేరా మనం? ఎన్ని వాక్యాలు విని ఇన్ని సంవత్సరాలకి ఈ పాటికి మనం ఎంత రూపాంతరం చెందాలి, ఎంత పరిణితి చెందాలి, ఎంత పరిపూర్ణులుగా మారాలి. ఏదా స్థాయి ఏది, ఏదా సంపూర్ణత ఏది, ఏదో క్రీస్తు యొక్క సారూప్యత ఏది? దేవుని చిత్తము పరలోకముందు నెరవేర్చినట్లు భూమి మీద నాకు జరుగుతుంది, నా జీవితంలో జరుగుతుంది, నా మనసులో జరుగుతుంది, నా హృదయంలో జరుగుతుంది, నా శరీరం మీద జరుగుతుంది, నా ఉద్యోగ విధానాల్లో జరుగుతుంది. ఎవడైనా చెప్పగలుగుతున్నామా? అలాంటి సాక్ష్యాలు పరలోకం నుంచి వచ్చినట్లుగా భూమి మీద ఎవడైనా సంఘాల్లో చెప్పే సాక్ష్యాలు మీ సంఘాల్లో జరుగుతున్నాయా? కాపరులుగా మీరు బోధిస్తున్నారా వీటిని? లేదు. ఏంటి సాక్ష్యాలు? మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఈ కార్యం జరిగింది, మా అమ్మగారు ప్రార్థన చేస్తే నేను అక్కడికి వెళ్ళాను, మా అయ్యగారు ప్రార్థన చేస్తే. మీ అయ్యగారి ప్రార్థనలకి అమ్మగారి ప్రార్థనలకి ఎంత పవర్ ఉంటే ఈ పాటికి మీ అమ్మ అయ్యని యేసుప్రభు ఎప్పుడో తీసుకుపోయి ఉండేవాడు. బతుకున్నారంటే వాడు పాపులు, అనవసరంగా వెనకాల తిరగడం మానేసి యేసుప్రభు వెనకాల తిరగండి. దేవుని యొక్క కొరకు అభిప్రాయం కోసం, దేవుని యొక్క ఆలోచన కోసం నా సొంత అభిప్రాయాన్ని నేను పూర్తిగా కోల్పోవడానికి రెడీ అవ్వాలి. ఎంతమంది రెడీ అవుతారు? నేను నా అభిప్రాయమును నెరవేర్చుకోవడానికి నా స్వ అభిప్రాయముగా నేను ఎంచక, నాకు తెలుసు నాకు ఇది జరగొచ్చని, నా జడ్జిమెంట్స్, నా ఎస్టిమేషన్స్, నాకున్న అండర్స్టాండింగ్స్ నేను వదిలి, దేవా ఒకవేళ ఇది ఇలా జరగకపోయినా నీవు ఏదైతే నా జీవితంలో నెరవేరుస్తావో దాన్ని నేను తీసుకుంటానికి రెడీగా ఉన్నాను ప్రభువా. ఇది నాకు నచ్చింది కాకపోవచ్చు, మేబీ నా స్టాండర్డ్కి ఇది నాకు ఇది యూస్ఫుల్గా కాకపోవచ్చు, నా మెరిట్కి నాకు ఇది యాక్సెప్టబుల్ కాకపోవచ్చు, నాకున్నటువంటి అన్ని రకాల పరిస్థితులకు సిచ్యువేషన్స్కి ఇది నేను ఖచ్చితంగా పొందుకోదగింది అని నాకు అనిపించకపోవచ్చు ప్రభువా. కానీ నీ చిత్తం ఏదైతే ఉందో, నీ చిత్తం కోసం నేను నా సొంత అభిప్రాయాన్ని, నీ ఆలోచన కోసం నా అభిప్రాయాన్ని నేను వదిలేస్తాను ప్రభువా, వదిలేస్తాను నాయన. నువ్వెప్పుడైతే నీ స్వ అభిప్రాయాన్ని వదిలేయటం ప్రారంభిస్తావో నీ జీవితం కోసం దేవుని యొక్క ప్రణాళిక బయలుపరచడం ప్రారంభం. అంతవరకు రాదు. కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే, ఓడిపోయినా వదలరు, పడిపోయినా మానరు, నష్టపోతున్నా ప్రయత్నం విరమించరు, కోల్పోతూ ఉన్నా సమాధానం కోల్పోతున్నా వాళ్ళు నిరంతరమైన పిపాసిలాగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఏ పరిస్థితి వచ్చినా దేవుడేనే మారాలి తప్ప, చెప్పండి, మేం మారం. లాస్ట్కి దేవుడు ఏమనుకోవాలి తెలుసా? పో ఇంక నేను పట్టుకోవడం కంటే నీ కొడుకుతో పట్టుకుంటే బెటర్ అని నిన్ను వదిలేసి ఉంటాడు. ఈ పాటికి నువ్వు గాలి తిరుగుతున్నావేమో చూడు. ఇప్పుడు మనం లొంగకపోతే దేవుడు పిల్లలు పట్టుకుని లొంగించేస్తాడండి. తొందరపడకండి, ఆయన ఉద్దేశం మాత్రం నెరవేరిపోద్ది. నువ్వు ఎక్కడ బెండ్ అవ్వాలో, ఇప్పుడు స్విచ్ ఇక్కడ వేస్తే కదా అక్కడ ఫ్యాన్ తిరుగుద్ది, అప్పుడు నీ స్విచ్ ఆయనకి తెలియదు ఎక్కడుందో అక్కడ నొక్కుతాడు. అప్పుడు ఏడవకండి. ఎందుకు? అదేడు ప్రభు అదేదో నాకు ఇస్తే బాగుంది కదా. నీకెందుకు ఇస్తాడు? నీకు చెప్పాల్సినంత కాలం చెప్పాడు, నువ్వు వినలే. అప్పుడు నెక్స్ట్ ఎక్కడెక్కడ నొక్కుతాడు. ఇంకా తర్వాత నువ్వు చచ్చినట్టు లొంగుతావు. ఆ రోజు నువ్వు బాధపడి సమయాన్ని వృధా చేసుకోవటానికి నీ ప్రాణం పోగొట్టుకోవడం కంటే ఈరోజే ఆయన చిత్తం కోసం, ఆయన ఆలోచన కోసం నా అభిప్రాయం నేను కోల్పోతే ఎంత సుఖంగా ఉంటుందో తెలుసా? పరిచర్య నీ జీవితం ఎంత సంతోషంగా మారద్దో తెలుసా? దేవునికి ఎంత ప్రియమైన వ్యక్తిగా నువ్వు మారిపోతావో తెలుసా? ఈరోజు కోట్ల మంది సేవకులున్నా, కోట్లాది ప్రజలున్నా, బహు కొద్ది మందితోనే ప్రభువు వాళ్ళ జీవితాలలోకి వెళ్ళి వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు అంటే వాళ్ళు మాత్రమే దేవుని యొక్క రాజ్యము పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి మీద నా శరీరంలో, నా జీవితంలో, నా హృదయంలో జరుగునుగాక అని ఒప్పుకున్నారు. అందుకు వాళ్ళు ప్రభావవంతమైన క్రైస్తవ్యంలోకి వచ్చారు. ఈరోజు అంత స్క్రాప్లో బతుకుతున్నాం మనమంతా.
ప్రయత్నించేద్దామా? ప్రభు సహాయం అడుగుదామా? ఆయన చిత్తము నేను చేస్తే ఏమవుద్ది అని ఒక్కసారి నీ మనసు తెరుచుకుని, ఇంకా అవ్వలేదు ఈ మాట, వచ్చే వారం కూడా కొనసాగిస్తాను, తిరిగి ఇంకా లోపలికి వెళ్ళటానికి, ప్రభా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చడానికి ఇంకా నన్ను ఎలా రెడీ చేయొచ్చు అని అడుగు. నీ ప్రార్థన జీవితం మారిపోద్ది. సిద్ధపడదాం. ప్రభు బలను సమీపించడానికి మీ మనస్సులతో, మీ హృదయంతో ఆయత్తపడదాం. ప్రభా ఇప్పటి వరకు నేను ఏదైతే చేశానో అది దానిలో నుంచి నీ చిత్తము నేను పరిపూర్ణంగా చేయటానికి నేను సిద్ధపడతానో, ఇదిగో నువ్వు నా శరీరంలోనికి రా, నువ్వు నీ మనస్సంతటిను నేను తీసుకోబోతున్నాను, నీ పరిశుద్ధ రక్తము శరీరంతో నన్ను బలపరచని లోపలికి సిద్ధపరచుకుందాం.